ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఈరోజు మెహరోపాసన యొక్క షెడ్యూల్ అందరికీ ఇంటిమేషన్ అయింది కాబట్టి సో మనం స్టార్ట్ చేద్దామండి. ఆంజనేయులు जय मेहर बाबा ने शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। मजान जे चुनो चरागम के बंदे मगर कबूल का दीवान हाथ सुकान के सुल्तान 24 नवी सुकान अहले दिल मगू के कतास सुकान सनाज नाय दिल बरा कता इंजाज बंदे पीर मोगोनम के जिजा लंबरहा पीर माँ हर चिकना आइन अनायत बाशत ख्वाजा शामसुद्दीन मोहम्मद हाफिज अवतार मेहर बाबा की जय। Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత యందు ఆ లోపము ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా శాంసుద్దీన్ మొహమ్మద్ హఫీజ్ సిరాజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో.
కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండలో వేదనలో శోధనలో కష్టాలలో న- నష్టాలలో కన్నీళ్లలో కడగండలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు ఎందుకింత నాపై మెహరయ్యా ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఎందుకింత ప్రేమ నాపై మెహరయ్యా ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు నా ఊసే నీకెందుకో మెహరయ్యా నన్ను విడిచిపోవెందుకు నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా నాకే అర్థమైనట్ల అర్థం చెప్తా ఉన్నాను
జై బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. నా ప్రాణమా, నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరవని నా ప్రాణమా అంటే రాయి, లోహము, వృక్షము, క్రిముల రూపము, మత్స్యర రూపములు, పక్షి రూపములు, జంతు రూపములు మరియు మానవ జన్మ వరకు నాకు తోడు నా ప్రాణమై ఉన్నాడు. ఇంకా ముందుకును తోడుగా ఉంటాడు. కష్టాలలోన, నష్టాలలోన, వ్యాధులలోన, బాధలలోన, కన్నీళ్లలోన, కడగండలోన, వేదనలోన, శోధనలోన కూడా నన్ను వేరు చెయ్యకుండా నీ ప్రాణంగా నన్ను ఆదుకునే ప్రేమతోనే నన్ను నడిపించావు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు అంటే అరిసెడ్ వర్గాలంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరము ఇవన్నిటికీ లోబడి నిన్ని మరచిన నీవు నన్ను మరచిపోలేవు. యుగ యుగాలుగా నాతోనే ఉండి నన్ను నడిపిస్తున్నావు. ఏ రుణమో ఏ బంధమో కాని నీ ప్రేమకు నేను నిలువ లేకున్నాను. ఎందుకింత నాపై ప్రేమ? భగవంతుడు ప్రేమ అంటే ప్రేమ ఎట్లుంటుంది అంటే భగవంతుడిగా ప్రేమ అంటే నిజమైన ప్రేమ, ఏకైక యథార్థమైన ప్రేమ, సత్యమైనది. భగవంతుడిని దర్శించాలని, భగవంతుణ్ణి తెలుసుకోవాలని మరియు భగవంతుడితో ఐక్యమవ్వాలని తీవ్రమైన తపనను కలిగిస్తుంది. ప్రేమ అంటే ఏమిటి? ఎందుకంటే అస్తిత్వాన్ని తెలుసుకుంటే తప్ప ఈ ప్రేమకు అర్థం కాదు. అంటే అస్తిత్వం గురించి తెలుసుకుంటేనే ఈ ప్రేమకు అర్థం అని బాబా చెప్పిండేది. నీవు ఎవరో తెలియనంత వరకు నిజమైన ప్రేమ ఆదుకునే ప్రేమ, నీవు అనుకునే ప్రేమ కాదు. అటువంటి లక్షణాలు కలిగి ఉంటే అనంతుడైన భగవంతుడి మీద ప్రేమయే తనకు తాననుకున్న ఒక జీవాత్మ గురించి జీవుడు అస్తిత్వానికి మూల కారణంగా పరమాత్మ పట్ల చూపేదే నిజమైన ప్రేమ. అపరిమితమైన వాడు, శాశ్వతమైన వాడు, రూపము లేనివాడు పరమాత్మ తప్ప మరేమీ లేదు అని నాకు అర్థమయ్యింది. నేను నీ మాట వినని బిడ్డగా ప్రార్థించకపోయినా, నీ మాట వినకపోయినా, నీ అపారమైన, సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆదుకునే ప్రేమ ద్వారా నన్ను నిత్య సహచరుడిగా నన్ను పలకరిస్తున్నావు. ఏ ఫలమో ఏ బంధమో ప్రియతమ ప్రేమికుడు నేను తాళలేక పోతున్నాను. నా ప్రాణమై సదా నీతోనే నాలోనే ఉన్నావు. ఎరుకతో నిత్యంగా నిరంతరంగా కొనసాగించాలని శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికీ. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. అంటే ఈ సాధకుడు ఈ పాట అనుభవించి రాసిన మాటల్ని, రెండు మాటలు చూస్తే అంటే ఈ క్షణం మనతో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడు, పరమాత్ముడు, సృష్టికర్త అయినటువంటి మెహర్ బాబా అంటే ఒక వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు
ఒకవేళ నేను ఆయన్ని ప్రార్థించకపోయినా, అంటే ఆయన మాట వినకపోయినా నన్ను పలకరిస్తూనే ఉంటాడు. ఆయన ఏదైనా ఒక పని చేయమని చెప్పినా కూడా ఆ పని చేయకపోయినా, అంటే మాట వినకపోయినా కూడా ఆయన నా కోసం కలవరిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనుకునే ప్రేమకు, సమస్త సృష్టిని ఒక తన యొక్క సంకల్పం చేత నడిపించేటువంటి ఆదుకునే ప్రేమకి, ఆ రెండిటికి మధ్య ఉండేటువంటి ఒక గొప్ప ఒక వ్యత్యాసాన్ని, అంటే ఉన్న దానిని ఉన్నట్లుగా చూడాలి అంటే ఎటువంటి ప్రేమ కావాలి అంటే ఆదుకునే ప్రేమే కావాలి, అనుకునే ప్రేమ కాదు. అంటే ఈ సాధకుడు, అంటే ఈ భగవత్ ప్రేమికుడు అయినటువంటి వాడు ఎంతలా అనుభవించి ఉంటే ఈ మాటలు రాసి ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఏది చేయకపోయినా, ఎందుకంటే సాధారణంగా అనుకునే ప్రేమ యొక్క ఎలా ఉంటుంది, ఆ యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే సాధారణంగా ఒక వ్యక్తి మాట మనం వినకపోతే తిరిగి ఆ వ్యక్తి మనతో సాధారణంగా ఉండడం అనేది జరగదు, అంటే నార్మల్ గా ఉండడం జరగదు. ఇది కోపం చేసుకోవడము, లేకపోతే అలగడము, లేకపోతే ద్వేషం పెంచుకోవడము, అనేక రకరకాలు. ఎందుకంటే అది పూర్తిగా సంస్కార పూరితమైనటువంటి సంబంధాలతో ఉన్నది లోకోపాసనం. సరిగ్గా ఒక పరిశీలిస్తే, సరిగ్గా విచారణ చేస్తే, ఎందుకంటే ప్రపంచానికి నువ్వు వాళ్ళు కోరుకున్నది ఇస్తే తప్ప నీకు అనుగుణంగా ఉంటారు, లేకపోతే నీకు అనుగుణంగా ఉండరు. ఆ విషయం పట్ల ప్రతికూలంగా మారుతారు. కాబట్టి అందుకే సాధారణంగా ప్రతి మనిషి ప్రోగు చేసుకోవడానికి ఇష్టపడతాడు, ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డు. సాధారణంగా ఈ సంస్కారాలకు ఉన్నటువంటి స్వభావం ఏమవుతుంది అంటే ఖర్చు పెట్టుకోవడం అనేది సాధారణంగా సంస్కారాల స్వభావం కాదు. ఖర్చు పెట్టుకోవడం పక్కన పెట్టి కొత్తవి పోగు చేసుకుంటూ ఉంటుంది. ఇది సంస్కారాల యొక్క స్వభావం. ఆ సంస్కార పూరితమైంది లోకోపాసన యొక్క అక్కడ ఆ లోకంలో దొరికేటువంటి అనుకునే ప్రేమ. కానీ ఆదుకునే ప్రేమ అలా కాదు. అనేక జన్మల నుండి, అంటే వ్యక్తిగతంగా నన్ను నేను తీసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా నేను మెహర్ బాబాని ఎంతలా నేను నిర్లక్ష్యపరిచినా కూడా, ఆయనకి ఎంత దూరంగా వెళ్దామని ప్రయత్నించినా కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ ఒక భావం ఏంటి అన్నప్పుడు, ఎంత దూరం చేసుకున్నామని దూరం చేసుకోలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే ఆయన వేరే ఎక్కడైనా వేరే చోట ఉన్నాడు, బయట ఉన్నాడు అంటే నేను వేరు చేయొచ్చు. కానీ నాతోనే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను? ఆయన ఎలాంటి వాడు, మెహర్ బాబా ఎలాంటి వాడు అంటే అంతర్యామిగా నాతోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడే కాదు, అనేక జన్మల నుండి ఆత్మ సంబంధం అది దేహ సంబంధం కాదు. అవతడు ఒక చోట అంటాడు, నీకు నాకు ఉన్న సంబంధం ఎటువంటిదో తెలుసా? కేవలం ఈ శరీరానికి మాత్రమే పరిమితం కాదురా నీకు నాకు మధ్య ఉండే ప్రేమ, నీకు నాకు మధ్య ఉండేటువంటి సంబంధము సాధారణంగా ఈ లోకం సంబంధించినంత వరకు అది శరీరాలతో మొదలవుతుంది, శరీరాలతో కొనసాగుతుంది, శరీరాలతోనే అంతమైపోతుంది. అంతే. తర్వాత నువ్వెవరు నేనెవరో. కానీ నీకు నాకు మధ్య ఉండే సంబంధం కేవలం ఈ స్థూల శరీరానికి మాత్రమే పరిమితం కాదురా, అన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మకి సంబంధించిందిరా నీకు నాకు ఉన్న సంబంధము అనేక జన్మల నుండి. కాబట్టి ప్రతి జన్మలో కూడా నేను నీ వెంట పడుతున్నాను అన్నాడు అవుతాడు. నేను నీ వెంట పడుతున్నాను, నువ్వు ప్రపంచం వెంట పరిగెత్తుతూ ఉంటే నేను నీ వెంట పడుతున్నాను. ఎప్పటికైనా ఏదో ఒక జన్మలో వీడు నా ముఖం చూడకపోతాడా, ఎప్పుడో చోట నన్ను నా వైపు తిరగకపోతాడా, నేను చెప్పిన మాట వినకపోతాడా అనేటువంటి ఒక ఆశ నీకుండకూడదు నా మీద ఆశ. కానీ నీ మీద మాత్రం నాకు ఆశ ఉంది. ఎప్పటికైనా వీడు మారుతాడు, నా మాట వినే బిడ్డగా తయారవుతాడు. కాబట్టి అటువంటి ఆదుకునే ప్రేమ యొక్క లక్షణం చెప్పాడు ఈ సాధకుడు ఈ పాట ద్వారా. కాబట్టి ఎంత తీసుకున్నప్పటికీ కూడా నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిపోలేవు. అంటే నేను నిన్ను మర్చిపోయినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడు మర్చిపోలేదు నన్ను. నాకేం కావాలన్నా ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా నువ్వు అనేక జన్మల్లో కూడా నువ్వు చెప్పింది ఏది చెయ్యకపోయినా అసాధ్యము, ఈ జన్మలో అయ్యే పని కాదు అని ప్రతి జన్మలో అదే మాట అంటున్నాను. ఇప్పుడు సాధారణంగా సంస్కారాలకి లోబడిన తర్వాత మాట్లాడే భాష ఎలా ఉంటుంది అంటే భౌతికంగా ఆ ప్రాపంచికంగా అన్ని సాధ్యపడుతుంది.
సంపాదిస్తాను, అన్ని విధాలైనట్టు అందరికి అనుకూలంగా ఉంటాను, అందరికి మంచి చేయాలనిపిస్తుంది, అది వరకు అన్ని నాకు సాధ్యపడుతుంది. కానీ ఆధ్యాత్మికత వచ్చేసరికి మాత్రము ఎక్కడ లేని భాష అంటే నాకు ఇవే అర్థం కాదు, ఇది ఈ జన్మలో అయ్యే పని కాదు అని నన్ను నేను తక్కువ చేసేసుకుంటున్నాను. ఏది సాధ్యపడటం లేదు. మెహర్ బాబా చెప్పిన జీవితం గడపాలి అంటే ఈ జన్మలో అయ్యే పని కాదండి అనే విధంగా తయారయ్యాను అంటే నా సంస్కారాలకి ఎంతలా లోబడిపోయాను. అవుతాడు ప్రతి జన్మలో ఒక అవకాశం ఇస్తున్నాడు, నిన్ను నువ్వు తెలుసుకో. ప్రపంచాన్ని తెలుసుకోవడం వలన నీకు నిజానికి ఎటువంటి నిజమైన ప్రయోజనం ఉండదు. నీకు ప్రయోజనం ఉంటుంది, అది ఒక పరిమితమైన ప్రయోజనం. కానీ అపరిమితమైనటువంటి శాశ్వతమైనటువంటి నిజమైన ప్రయోజనం కలగాలి అన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నేను ఎవరు నీకు అర్థం అవుతాను. అందుకే అవుతాడు మై విష్ లో అని చెప్పిన మొట్టమొదటి మాట, నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోవద్దు అన్నప్పుడు నాకు సంబంధించినంత వరకు నన్ను నేను తెలుసుకోవడం అనేది నా బాధ్యత. కానీ ప్రతి జన్మలో కూడా లోకాన్ని తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నాను, లోక సంకల్పాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానే తప్ప నన్ను నేను అర్థం చేసుకోలేదు. నాతో ఒకడు ఉన్నాడు అంతర్యామిగా, సో వాడిని తెలుసుకోవాలి, అతని తెలుసుకుంటే తప్ప నేనెవరు నాకు తెలియదు అనేటు విధంగా ఒక రకంగా మనిషిగా పుట్టాక ఏం పని చేయలేకపోయాను. కాబట్టి అలా చేస్తున్నా కూడా, నిర్లక్ష్యం చేస్తున్నా కూడా ఆయన నా వెంట పడడం ఆపలేదు. కాబట్టి అటువంటి ఆ అవతార పురుషుడి యొక్క ఆదుకునే ప్రేమ లక్షణాలని సో మనకి చక్కగా మనం అక్కమ్మ గారి ద్వారా ఆలకించడం జరిగింది, అవతార పురుషుడు ఇచ్చినటువంటి అవకాశంతో. కాబట్టి సో అక్కమ్మ గారికి జై మెహర్ బాబా. రైట్ అండి. సో ఇక మనము తిరిగి అవతారు చెప్పే మాటలకు వద్దాం, తిరిగి వద్దామండి. మెహర్ బాబా ఆశ్రమము అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి మాటలు. సో మాటల్ని మనము దాదాపు 80 రోజుల నుండి ఆలకిస్తున్నాము. సో ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే నిజానికి ఈ 80 రోజుల్లో ఒకసారి విచారణ చేసుకుంటే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా విచారణ చేసుకుంటే ఒక భాష మారుంటుందండి. నాకు సంబంధించినంత వరకు ఒక భాష. ఎందుకంటే లోకం చెబుతున్నప్పుడు, లోకం మాట్లాడుతున్నప్పుడు ఆ లోకం మాటలని ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకున్నాను. లోకం ఏం చెప్తుందో, అంటే అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా లోకం మాట్లాడుతోంది ఇంతవరకు. అంటే లోకేశుడి మాట విననంత వరకు, అంతవరకు ఎవరి మాట విన్నా నేను? లోకం మాటే విన్నాను. ఓహో లోకంలో, సో లోక మాటల్ని ఆ శ్రద్ధతో ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకున్నా. సో నా భాష అలా ఉండేది సాధారణంగా తీసుకుంటే, అంటే ఒక విచారణ చేసుకుంటే. కానీ ఇక్కడ మాట్లాడేది ఎవరు అంటే ఆ లోకానికి మూల పురుషుడైనటువంటి ఆధారమైనటువంటి వాడు లోకేశుడు మాట్లాడుతున్నాడు, సాక్షాత్తు అవతారుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి అవతారుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలని గనుక శ్రద్ధతో ఆలకిస్తూ, శ్రద్ధ, ఎందుకంటే సహకరించని సంస్కారాలు సహకరించాలి అంటే శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ అర్థమవుతుందండి కొద్దిగా, అంటే ఒకసారి కనెక్ట్ చేసుకుంటే, సాధారణంగా మామూలుగా అంటే ఈ సంస్కారాల యొక్క స్వభావం ఎలాంటిది అంటే, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది తప్ప, లోకేశుడైనటువంటి ఒక భగవంతుడి మాటలు అర్థం చేసుకోవడానికి మాత్రం ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వదు. ఒక్క సెకండ్ కూడా టైం అవ్వదు. అందుకే వెంటనే తమో గుణానికి పంపించేస్తుంది. అబ్జర్వ్ చేస్తే లోకోపాసనం చేస్తున్నంత వరకు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కనీసము ఒక్క కునుకు పడినటువంటి మనిషి, సాధారణంగా జీవుడికి ఒక కంటి మీద రెప్ప పడదు. ఇంకా చెప్పండి చెప్పండి అంటాడు. ఇంకా నేను వినాలనుకుంటున్నాను, ఓ అలా జరిగిందా, ఇలా జరిగిందా, ఒక్క కనీసం ఒక ఆవలింత రాదు, ఒక్క నిద్ర రాదు, నిద్ర మత్తు రాదు. కానీ ఒక్కసారి ఒక సత్సంగము, ఒక సహవాసో, లేకపోతే ఒక మెహరోపాసనం అనేది స్టార్ట్ అయిపోతే వెంటనే ఆవలింత వచ్చేస్తుంది, ఇంకెప్పుడు టైం అయిపోతుంది చూడడానికి స్టార్ట్ చేస్తుంది. అంటే సంస్కారాలు ఏం చేస్తుంది? సహకరించటం లేదు. ఇక్కడ ఏదో గొప్ప భాష మాట్లాడలేదు అవుతాడు. ఎందుకంటే గత 80 రోజుల నుంచి కొద్ది శ్రద్ధ పెట్టి ఎవరికి వాళ్ళు విచారణ చేస్తే అవతాడేం గొప్ప భాష మాట్లాడటం లేదండి. నాకు సంబంధించినంత వరకు అదేం అర్థం కాని భాష కాదండి, శ్రద్ధ అండి, శ్రద్ధ.
ఏం చేస్తూ ఉంది అంటే నాకు ఎక్కడైనా నాకు మెహర్ బాబా చెప్పిన జీవితము అది అది ఒక రకంగా అంటే కార్యరూపంలో యాక్షన్ లో పెట్టాలి, ప్రాక్టికల్ గా ఉండాలి అంటే మాత్రం అది అయ్యే పని కాదు అనేటువంటి ఒక ఊహ, అది ఆలోచన కాదండి, ఊహ, అది ఊహించుకుంటున్నాడు. ప్రతిదీ ఊహేనండి, కరెక్ట్ గా చూస్తే ప్రతిదీ ఊహే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను విచారణ చేసుకుంటున్నప్పుడు అది థాట్ కూడా కాదండి, ఆలోచన కాదా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ లక్షణం అంటే ప్రతిదీ నేను చూసే ప్రతిదీ ఎంతవరకు అయితే ఈ స్థూల శరీరం యొక్క ఎరుకతో స్థూల ప్రపంచం యొక్క అనుభవంలో ఉన్నంత వరకు ప్రతిదీ ఊహే. ఆలోచన ఎక్కడ వస్తుందండి? ఆలోచన ఎక్కడ ఉంది యాక్చువల్ గా వెతికితే? ఎందుకంటే ఆలోచన చేస్తే నీకేం చేయాలో తెలుస్తుంది. నువ్వు ఒకవేళ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, చిన్న చిన్న వాటికి బాధపడిపోతున్నావు అంటే అది ఆలోచన కింద ఎలా వస్తుంది? ఊహ కిందే వస్తుంది అనే విధంగా నాకు అర్థమవుతుంది. ఒక రకంగా తీసుకుంటే ఊహించుకోవడమే, ప్రతిదీ ఊహించుకోవడమే. సో కాబట్టి ఆ భాష అనేది, ఎందుకంటే అవతార పురుషుడి యొక్క మాటలని ముందు అంటే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి, కార్యరూపంలో పెట్టాలి అని చెప్పిన విధంగా నిత్య జీవితంలో పూర్తిగా దాన్ని ప్రాక్టికల్ గా పెట్టాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ ఎక్కడో లేదండి, ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ప్రతి మానవుడికి శ్రద్ధ అనేది ఉంది. ప్రతి మానవుడికి శ్రద్ధ ఉంది. రోడ్డు దాటేటప్పుడు నీకు శ్రద్ధ లేకపోతే దాటలేవు. నీకు శ్రద్ధ లేకపోతే నువ్వు ఒక వంటింట్లోకి వెళ్ళి వంట చేయలేవు. శ్రద్ధ లేకపోతే నువ్వు ఏదన్నా ఒక వెహికల్ డ్రైవ్ చేయలేవు. శ్రద్ధ లేకపోతే నువ్వు రోడ్డు మీద నడవలేవు. శ్రద్ధ లేకపోతే నువ్వు పడుకోలేవు. శ్రద్ధ లేకపోతే నువ్వు నడవలేవు. శ్రద్ధ లేకపోతే నువ్వేం చేయలేవు ఒక్కసారి. ఎందుకంటే ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడ దాకా నడుస్తున్నప్పుడు ఎంత శ్రద్ధ, అక్కడికి చేరాలి కాబట్టి మధ్యలో ఏ అడ్డంకులు లేవు కదా, ఒక అడ్డంకులు ఉంటే ఇటుపక్క వెళ్ళొచ్చు అనేటువంటిది ఎంత శ్రద్ధ పెడుతున్నావు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. అంటే శ్రద్ధ ఉంది కానీ దాన్ని గుర్తించడం లేదు. మనకు అవతాడు చెప్పిన మాట ఏంటి? ఎక్కడైనా నాకు భగవంతుని మర్చిపోతున్నానండి, భగవంతుడు గుర్తుకు రావటం లేదు అంటే అవతారుడు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పాడు. అవతారు ఇది స్పెల్లింగ్ మిస్టేక్, నువ్వు మాట్లాడే మాటలో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందిరా అన్నాడు. ఏంటది? నీకు గుర్తుండటం లేదు, నాకు బాబా గుర్తుండటం లేదు, బాబా చెప్పిన మాటలు గుర్తుండటం లేదు అంటే దట్ ఈస్ అ ప్యూర్లీ మిస్టేక్, అది స్పెల్లింగ్ మిస్టేక్ అంటున్నాడు అవతాడు. అంటే అక్కడ జరిగింది ఏంటి అంటే నువ్వు మర్చిపోలే, గుర్తించలేదు. నువ్వు ఉదయంతో లేచిన తర్వాత నువ్వు చేయాల్సిన పనిని ఎవ్వరు నీ దగ్గరకు వచ్చి గుర్తు చేయటం లేదే. అవి నువ్వు వెంటనే లేవగానే పరిగెస్తున్నావు కదా ప్రపంచంలోకి. ఎవరు పరిగెత్తమన్నారు? ఎవరు గుర్తు చేశారు? నువ్వే గుర్తించావు. నీకే అన్ని గుర్తున్నాయి. అంటే లోకానికి సంబంధించినంత వరకు అన్ని గుర్తున్నాయి, కానీ లోకేశుడికి సంబంధించినవన్నీ మర్చిపోయావు. ఇది ఆ సంస్కారాలు చేసే జాదు. కాబట్టి 80 రోజుల్లో అవతాడు చెప్పిన మాటని ఒక్కసారి విచారణ చేసుకుంటే, ఎస్ నాకు పలానా సమయంలో నాకు అలా అనిపించింది అంటే ఓహో ఇది నా సంస్కారాలు చేసే జాదు, దీనికి ఎవ్వరి యొక్క కారణం కాదు, ఇది నా సంస్కారాలే అడ్డుపడుతోంది. కాబట్టి లోకాన్ని అర్థం చేసుకున్నంత కనీసం ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కూడా మెహర్ బాబా ఏం చెప్తున్నాడు, నా తండ్రి ఏం చెప్తున్నాడు, నా జన్మ కారకుడు ఏం చెప్తున్నాడు, నన్ను తరింప చేసేవాడు ఏం చెప్తున్నాడు అనేది ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వచ్చే ప్రయత్నం చేయట్లేదు సంస్కారాలు. ప్రతి చోట అడ్డుపడుతోంది. అందుకే దాన్ని సహకరించని సంస్కారాలే. ఇది పెద్ద భాష కాదండి, మనం మాట్లాడుకునే భాషేనండి. అవతాడు మాట్లాడుతున్నప్పుడు చాలా మనందరికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. అంటే నాకు సంబంధించినంత వరకు, ఎందుకంటే వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు అంటే స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాల కన్నా ముందుగా మనకి ప్రాథమికంగా అంటే ప్రైమరీ అండర్స్టాండింగ్ కోసం ఏం చెప్పాడు? ఫస్ట్ ఇది అర్థం చేసుకో, ఫస్ట్ ఈ రెండు అర్థం చేసుకో. ఏంటి? సహకరించే సంస్కారాలు, సహకరించని సంస్కారములు. రెండు అందరికి అర్థమే భాష. నీకు సహకరించటం లేదు ఎక్కడ, దేనికి? మెహరోపాసనానికి. నీకు ఏమవుతోంది? ఎప్పుడైతే సంస్కారాలు సహకరించడం లేదు అక్కడ నిన్ను అడ్డుపడేదో ఏదో కాదు, సంస్కారాలే. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఒక సాధకుడిగా మెహర్ బాబా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నువ్వు నీ గురించి తేలికగా తీసుకొని నా గురించి సీరియస్ గా తీసుకుంటే తప్ప నువ్వు తేలికైన జీవితాన్ని అనుభవించలేవు. నన్ను సీరియస్ గా తీసుకోవాలి, నీకు సంబంధించినంత వరకు తేలిక తీసుకుంటే తప్ప నువ్వు తేలికైన జీవితాన్ని అనుభవించలేవు.
కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను తేలిక తీసుకొని నీ గురించి సీరియస్ గా తీసుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో జరిగే ప్రతి ఘటన, ప్రతి సంఘటన కూడా నీకు సీరియస్ గా అనిపిస్తోంది. అందుకే ప్రతి దానికి విపరీతంగా ఊహించుకుంటున్నావు. ఇలా అయిపోతానేమో, అలా అయిపోతానేమో. దీనికి కారణం నేను కాదు, నువ్వే. కాబట్టి కానీ నిజానికి ఒక్కసారి ఒక్క విచారణ చేస్తూ, అవును కదా, నన్ను తరింప చేసేవాడు మెహర్ బాబా కదా, ఒక్క రోజు మెహర్ బాబాని ఈ ఒక్క రోజు సీరియస్ గా తీసుకుంటాను బాబా, నువ్వు చెప్పిన విధంగా నేను ప్రయత్నిస్తాను. అవతాడు ఎప్పుడో మాట రిపీట్ చేస్తున్నాడండి. అంటే అంటే నువ్వు ఇది చేయమని చెప్పట్లేదండి. ఎక్కడ కూడా మనకి రెస్ట్రిక్షన్ లేదండి. అవతాడు చెప్పినటువంటి భాష సరిగ్గా అర్థమైతే మనల్ని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయడండి. ఇది చెయ్యి అని చెప్పడు అవుతాడు, ఇది చెయ్యి, ఇది చేసి తీరాలని చెప్పడు అవుతాడు. ఆయన ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడే తప్ప రెస్ట్రిక్షన్ ఎప్పుడు పెట్టడండి. రెస్ట్రిక్షన్ చేయడు. రెస్ట్రిక్షన్ అంటే ఏంటి? నియమ నిబంధనలు, నియమాలు, అలాంటిది లేదండి. ఈయన ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, సూచనలు ఇస్తాడు, బాగుపడే మార్గం చెప్తాడు. వింటావా లేదా అనేది కూడా నీ సంస్కారాలని సహకరింప చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన రెస్ట్రిక్షన్ ఏం చేయటం లేదు, అన్ని ఇన్స్ట్రక్షన్. రెస్ట్రిక్ట్ చేసేది మాత్రం నీ సంస్కారాలు. నీ సహకరించిన సంస్కారం ఏం చేస్తుంది? రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ప్రపంచానికి నీకు అపరిమితమైన సమయాన్ని ఇస్తావు, కానీ అన్నిటికీ ఆధారమైనటువంటి లోకేశుడికి మాత్రం కొంత సమయం మాత్రం ఇవ్వగలుగుతున్నావు. అంటే ఏమవుతుంది అంటే, ఎక్కడో ఒక చోట భగవంతుడికి కేటాయించాల్సినటువంటి సమయము, భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది ఆయన కోరుకునే స్థాయిలో నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఎందుకంటే ఆయన కోరుకుంది భౌతికంగా కాదు, అంతర్గతంగా. నువ్వు 24 గంటలు ప్రపంచంలో ఉండు, తప్పు లేదు, తప్పే లేదు. ఎందుకంటే ప్రపంచం అనేది మనకి టెస్టింగ్ గ్రౌండ్. ఆ టెస్టింగ్ గ్రౌండ్ కి వచ్చి నువ్వు పాస్ అవడానికే వచ్చావు. నువ్వు సుఖ దుఃఖాలని కాదు, పాప పుణ్యాలు అనుభవించడానికి వచ్చావు. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండాలి. కానీ ఉంటూ ఏం చెప్పాడు మనకు అవుతాడు? బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఈ ప్రపంచంలో ఉండు, కానీ ఉంటూ నువ్వేం చేస్తున్నావో తెలుసా? దానికి చెందుతున్నావు, దానికి పూర్తిగా అంకితం అయిపోతున్నావు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ప్రపంచం ప్రాబ్లం కాదు, గుర్తు పెట్టుకో. ఈ ప్రపంచాన్ని ఎప్పుడు తిట్టద్దు, ఈ ప్రాపంచికమైనటువంటి ఏబీసీలను తిట్టద్దు, వాళ్ళని దూషించకు, అది కాదు. నిజానికి ఏం జరుగుతోంది అన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా నువ్వు తిట్టాల్సిన ఎవరైనా ఉంటే నీలో ఉన్న మురికిని తిట్టుకో. ఎవరైనా ద్వేషించాలంటే నీలో ఉన్న మురికిని ద్వేషించు. అంత ఉంది. నీకు అంత టైం లేదు. పక్కవాడిని ఏదైనా అనడానికి కూడా నీకు అంత టైం లేదు, నీకు అంత ఆపర్చునిటీ కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి ముఖ్యంగా అన్నప్పుడు, పూర్తిగా ఆ సంస్కారాన్ని గనుక నువ్వు సహకరింప చేసుకోగలిగితే అప్పుడు ఏం చేస్తుంది? అది ఈ రెస్ట్రిక్షన్ అయినటువంటి ఆ సంస్కారాల నుండి బయటపడి అవతార పురుషుడి యొక్క ఇన్స్ట్రక్షన్ నువ్వు ఫాలో అవ్వగలుగుతావు. కాబట్టి మనకు అన్ని కూడా, ప్రతిదీ కూడా శ్రద్ధ. ఎందుకంటే ఆ సహకరించే సంస్కారాలు సహకరింప చేసుకోవాలి అంటే అవతాడు చెప్పినటువంటి శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? ఎస్, నువ్వు ఎలాగైతే ప్రపంచం మీద శ్రద్ధలో పెడుతున్నావు, నాకు ఈ ప్రపంచం అనేది అవసరము, నేను చేయాల్సిన పనులు అవసరము. ఎందుకంటే ఆ పనులు జరగడం వల్ల, ఆ పనులు చేయడం ద్వారా నాకు కావాల్సిన ఫలితం ఏదైతే ఉందో దాని ద్వారా నేను ఆనందాన్ని అనుభవించాలి. ఇదే కదండి సాధారణంగా జరిగేది. ఎందుకు నువ్వు ప్రపంచానికి ఎందుకు అంతగా అటాచ్ అయిపోతున్నావు, ప్రపంచానికి చెందేలా ఎందుకు అలా తయారవుతున్నావు అంటే, నువ్వు ఏ పని చేయడం వల్ల, ఆ పని వల్ల వచ్చే ఫలితం వల్ల నువ్వు ఆనందపడాలనుకుంటున్నావు. కానీ అవుతాడు అంటున్నాడు, దానివల్ల ఆనందం రాదు. సంతోషం ఉంటుందేమో, ఆనందం రాదు. స్పష్టంగా మాట్లాడాడు అవుతాడు. హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని లేదండి అవుతాడు. హ్యాపీనెస్ పక్కన రియల్ పెట్టాడు ఆయన. ఒట్టి హ్యాపీనెస్ చెప్పేసి అదే వేరే విషయం, సంతోషంగా ఉండొచ్చు అండి. కానీ అవుతాడు ఆ హ్యాపీనెస్ కన్నా రియల్ పెట్టాడు. ఎందుకంటే నీ హ్యాపీనెస్ ఎప్పుడు ఒక రియాలిటీతో నువ్వు అది జోడించగలగాలి. నువ్వు అనుభవించే సంతోషం అనేది నిజంగా ఉండగలగాలి, అది నిత్యంగా ఉండగలిగి శాశ్వతంగా ఉండగలగాలి. అలాంటి సంతోషం ఎక్కడ ఉందో, అలాంటి ఆనందం ఎక్కడ ఉందో నువ్వు వెతికితే తెలుస్తుంది, విచారణ చేస్తే తెలుస్తుంది. ఇది మనకు అవుతాడు గత 80 రోజుల నుంచి చెప్పేటువంటి కొన్ని మాటల్ని కొద్దిగా విచారణ చేస్తే. కాబట్టి అవుతాడు చెప్పే ప్రతి మాటకు కూడా అందరికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా అవుతాడు కంటిన్యూ చేస్తూ 1 by 1 మనకి ఫస్ట్ పార్ట్ లో చెప్పిన మాట ఏంటి? స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. సో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో కూడా వీలైనంత వరకు మనల్ని రిపీట్ చేయమని చెప్పాడు కాబట్టి దాన్ని అప్పటికప్పుడు రిపీట్ చేసుకుంటూనే ఉండాలి. ఎస్పెషల్లీ ఆ 7 pages. ఎందుకంటే 276 pages ఉన్నటువంటి గాడ్ స్పీక్స్ అంతా కూడా ఎస్సెన్స్ అంతా కూడా ఆ 7 pages లోనే ఉంటుంది.
ఎందుకంటే 7 pages లో ప్రతి ఒక్క పదము ప్రతి మాట గనక నువ్వు జీర్ణింప చేసుకోగలిగితే ప్రపంచం నీకు క్లారిటీ ఉంటుంది. నీకు ఎందుకంటే నీ థింకింగ్ ఎప్పుడు నీ ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది. అవతాడు చెప్పిన విధంగా లింక్ అండి, ఇంటర్లింక్ ఇవన్నీ కూడా. ఎందుకంటే థాట్, థింకింగ్ అండ్ ఈ జర్నీని ఎలా చేయాలి, ఈ జస్ట్ మనకి ఈ 3 విషయాలు ఇంపార్టెంట్. ముందు ఆలోచన అంటే ఏంటి ఇక్కడ అంటే ఎప్పుడు వస్తుంది ఆలోచన, ఎవరికి ఇవ్వబడింది ఆలోచన అంటే పరిణామ ప్రక్రియలో ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే జరిగిపోయిన నిన్నటి నా కథలో ఎక్కడ కూడా నాకు ఇటువంటి బుద్ధి అనేది ప్రాప్తించబడలేదు. ఎక్కడ ప్రాప్తించింది? మానవ జన్మలోనే ప్రాప్తించింది. సో దీనితో పాటు ఏది ప్రాప్తించింది? బుద్ధితో పాటు పూర్తి చైతన్యం కూడా ప్రాప్తించింది. అంటే ఆ బుద్ధి అనేది నువ్వు గుర్తించగలగాలి. ఎందుకంటే ఈ రెండిటిని గుర్తిస్తే తప్ప నిజమైన ఆలోచన యొక్క పని మొదలవుతుంది. ఎందుకంటే నా వరకు నేను చెప్పుకోవడం వేరే అండి. ఇప్పుడు నాకు మెహర్ బాబా చెప్తున్నాడు క్లియర్ గా, అదంతా కూడా నువ్వు అసలు ఆలోచనే ప్రారంభించలేదురా. నువ్వు ఊహించుకుంటున్నావు, ప్రతిదీ ఊహే, ప్రతిదీ ఇమాజినేషన్నే. నువ్వు సంతోషంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు బాధపడుతున్నావని నువ్వు అనుకుంటున్నావు, నేను పుట్టానని నువ్వు అనుకుంటున్నావు, నేను చస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, నీ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్న నువ్వు అనుకుంటున్నావు, పాప పుణ్యాలకు లోబడ్డా నువ్వు అనుకుంటున్నావు. ఇదంతా ఒక రకంగా చెప్పాలి అంటే ఇమాజినేషన్. ఇదంతా ఇమాజినేషన్. ఈ 3 కలిపితే ఇమాజినేషన్. ఈబిడి, ఈవివి, ఈహెచ్ఎం అనేటువంటి ఈ 3 కలిపితే నథింగ్ బట్ ఇమాజినేషన్. దాని ఫలితమే అబద్ధము, షాడో అని చెప్పాడు అవుతాడు. ఈ 3 కలిపిస్తే ఏం ఇమాజినేషన్ తప్ప ఇంకేం కనిపించడం లేదు ఇక్కడ. అందుకే మనకి ప్రేయర్ లో స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఐఎమ్ బియాండ్ ఇమాజినేషన్ అంటాడు. నేను ఊహకి అతీతుణ్ణి. నీ ఊహ ఏదైతే ఉందో ఆ ఊహకి అందేవాణ్ణి కాదు, నీ ఊహకి అతీతుణ్ణి. కాబట్టి ఇదేం అర్థం కావాలి అన్నప్పుడు మొట్టమొదటిగా తెలియాల్సింది ఏంటంటే అసలు ఆ యొక్క థాట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫామ్ అవుతుంది తెలియాలి. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఈ మానవ జన్మలో నీకు ఏదైతే ప్రాప్తించబడిందో దాన్ని ఫస్ట్ గుర్తించిన తర్వాత ఆ తర్వాత నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా బుద్ధిని గుర్తిస్తే మొదలయ్యేది ఆలోచన. కాబట్టి నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావేమో నేను ఆలోచిస్తుంటాను బాబా, ఆలోచన ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎమోషనల్ అవ్వు అన్నాడు అవుతాడు. ఎందుకంటే నీ ఆలోచన బలహీన పడినా ఆలోచన లేకపోవడం అనేది రెండిటికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా సంస్కారాలకి లోబడుతున్నంత వరకు గుర్తు పెట్టుకో, ఈ మాటని గుండెల్లో పదిలంగా దాచుకోమని చెప్పాడు అవుతాడు. నువ్వు ఎంతకాలం అయితే సంస్కార పూరితంగా సంస్కారాలకి లోబడుతున్నంత వరకు ఆలోచన అనేది బలహీనంగా ఉంటుంది. ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. ఎంతకాలం అయితే, ఎన్ని జన్మలైతే నువ్వు సంస్కార పూరితంగాను సంస్కారాలకి లోబడి ఉన్నంత వరకు నీ ఆలోచన అనేది బలహీనంగా ఉంటుంది. నీ ఆలోచన బలహీనంగా ఉన్నంత వరకు నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దాంట్లో స్పష్టత ఉండదు, దాంట్లో క్లారిటీ ఉండదు, దాంట్లో కామ్నెస్ ఉండదు. ఎప్పుడైతే ఈ ఊహ అనేది విపరీతంగా పెరిగిపోయిందో నువ్వు చేయాల్సిన పని కూడా సక్రమంగా చేయలేవు. ఇకపోతే దానివల్ల ఆధ్యాత్మిక వచ్చే నష్టం ఏంటి అంటే నువ్వు కాన్షియస్ గా ఉండలేవు, ప్రాపంచికంగా కాన్షియస్ గా ఉంటావు. ఇప్పుడు చూడండి, డెత్ బెడ్ మీద ఒక 100 సంవత్సరాల వ్యక్తి సఫర్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమవుతోంది, నాకు ఇంకా బతకాలని ఉంది, నాకు ఇంకా లోకంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, నేను వాళ్ళ కోసం ఉండాలనుకుంటున్నాను, ఈ వీళ్ళ కోసం ఉండాలనుకుంటున్నాను అని ఒక 100 సంవత్సరాల వృద్ధుడు ఏడుస్తున్నాడు అంటే అది ఎరుకతో ఉండడమా, ఎరుక లేకుండా ఉండడమా అంటే ఎరుక లేకుండా ఉండడం. అది ఈజ్ నాట్ కాన్షియస్. కాన్షియస్ గా లేడు అతను. తెలిసిపోతుంది కదా స్పష్టంగా. ఎందుకంటే 100 ఏళ్ల వరకు కూడా అతను చేసింది ఏంటి, ఇంకా ఏదైతే చేయదలుచుకున్నాడో అంటే తనను తాను ఎలా ఫీల్ అవుతున్నాడు, తాను కర్త అని ఫీల్ అవుతున్నాడు. ఐఎమ్ ద డూయర్ అంటున్నాడు. అన్ని నేనే చేస్తున్నాను కాబట్టి, నేను కోరుకుంది అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ముందు కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నాడు. ఇది అజ్ఞానము. కాబట్టి నువ్వు కాన్షియస్ గా ఎప్పుడైతే ఉండటం లేదో, ఎప్పుడైతే నీ ఆలోచన బలహీనంగా ఉందో, ఈ రెండిటికి బోనస్ తో బాగా కంప్లీట్ గా స్ట్రాంగ్ ఏదైనా ఉంది అన్నప్పుడు స్థూల సంస్కారాల చేత అజ్ఞానం అనేది బలపడుతుంది. గుర్తు పెట్టుకో, ఆలోచన అనేది ఎంత బలహీనంగా ఉంటే అజ్ఞానం కూడా అంత బలపడుతుంది. అజ్ఞానం బలపడుతూ ఉన్నంత వరకు నువ్వు జ్ఞానం వైపు వెళ్ళడం అనేది పక్కన పెట్టి మళ్ళీ ఈ యొక్క పునర్జన్మ ప్రక్రియలో పడి తిరగవలసినదే. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేసరికి మాత్రము ముఖ్యంగా
మనం ఇంకా ముందు ముందు చేయబోయేటువంటి అవతాడు చెప్పబోయే పార్ట్స్ ఆ భాగాలు తీసుకున్నప్పుడు ఇక్కడ పూర్తిగా అవుతాడు ఆ పార్ట్స్ అంటే ఆ 10 parts లో కూడా అవుట్ ఆఫ్ 10 parts లో 5 parts చూసుకుంటే కాన్షియస్ గురించి మాట్లాడేది అవుతాడు ఎక్కువ. ఎందుకంటే ప్యారలల్ గా మనం చెప్పుకున్నాం, మనకి అవతారు చెప్పిన మాట ఏంటి, గతంలో ప్యారలల్ గా అవతార పురుషుడు ఏది మాట్లాడినా ప్యారలల్ గా 2 విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను చెప్పాడు. ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటంటే ఆ 2 కాన్షియస్నెస్, సంస్కారాస్. కాన్షియస్నెస్ అండ్ సంస్కారాస్ అంటే చైతన్యము మరియు సంస్కారములు. సరిగ్గా విచారణ చేస్తే ఒక్కసారి ఈ 80 రోజులు ఒక్కసారి విచారణ చేస్తే ఎక్కువ గుర్తుండేది, ఎక్కువ క్యారీ చేయదలిచినటువంటిది, ఎక్కువగా గుర్తించాల్సింది మాత్రం ఈ 2. ఎందుకంటే ప్రతి ఒక్కటి నువ్వు విచారణ చేసుకుంటే ఎప్పటికైతే నువ్వు ఏ విచారణ చేసినా, నువ్వు ఎటువంటి విషయాలు విచారణ చేసినా కూడా ఇవి రెండు వైపులా ఉన్న ఒక సోల్జర్స్. అవతాడు తత్వం అర్థం కావాలి అంటే చెరో వైపున సైనికుల్లా ఉండాలి 2. అప్పుడు మాత్రమే, ఎందుకంటే నువ్వు కాన్షియస్ గా ఉన్నంత వరకు నువ్వు నీలో ఎటువంటి కదలిక ఉండదు, కాన్షియస్ గా ఉన్నావు. ఎందుకంటే నీకు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు ఒక స్పష్టత ఉంది. నీకు బాధ వచ్చిందంటే బాధ పడటం లేదు అంటే దాని వెనక ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా నేను చేసిన కర్మే, కాబట్టి నేను విసిరిన బంతే నాకు తిరిగి వచ్చింది. కాబట్టి దీనికి ఎవరు నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, క్లారిటీ ఉంది. ఇదంతా కూడా సంస్కారాలే. ఇంకోవైపు ఏం కనబడుతోంది, కాన్షియస్నెస్. ఇప్పుడు ఎప్పుడైతే ఎరుకతో ఉన్నావో, ప్రతిదీ ఎరుకతో ఉన్నప్పుడు ఓకే అర్థమవుతోంది, ఓకే ఈ టైంలో నష్టపోయాను, ఈ టైంలో నష్టం జరిగింది అంటే ఎస్ దిస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై సంస్కారాస్, నా సంస్కారాలే. కాబట్టి ఎప్పుడైతే వచ్చే మొట్టమొదటిగా ఆ ఊహించుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఇటువంటి అవగాహనకి వచ్చినప్పుడు అక్కడ నీకు డిస్టర్బ్ అవడానికి ఏమీ లేదు అక్కడ. ఎంతకాలం అయితే నీకు నీ లైఫ్ లో ఇలాంటి 2 సోల్జర్స్, చెరో వైపు ఉన్నటువంటి సోల్జర్స్, 2 సైనికులు, ఒకవైపు కాన్షియస్నెస్ మీద నీకు అవేర్నెస్, ఇంకొక వైపు ఆ సంస్కారస్ మీద ఉన్న అవేర్నెస్, అదే ఒక అవేర్నెస్ కనుక ఉండగలిగితే ఒక 2 సోల్జర్స్, నీ లైఫ్ చాలా పటిష్టంగా ఉంటుంది. నీ లైఫ్ అనేటువంటిది కూడా దేనికి అంటే లోబడిపోకుండా, దేనికి భయపడకుండా, దేనికి బాధపడకుండా ఒక బలంగా తయారవుతుంది నీ జీవితం, ఒక స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే జీవితం ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది అంటే నిజానికి ఒక బేస్ అనేది బాగా కొంచెం బలంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అది భౌతిక ప్రయాణం లాంటిది కాదు. ఎందుకంటే నువ్వు అన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు గమ్యం చేరే లోపల నీకు ఊహించినవి, అనుకోనివి చాలా జరుగుతాయి. జరగాలి అంటాడు అవుతాడు. కరెక్ట్ గా చెప్పాలి అంటే, బాబా అలా జరిగింది బాబా, అప్పటి నుంచి బాధపడుతున్నాను బాబా అన్నప్పుడు నిజానికి అది జరగడానికి నువ్వు అక్కడ బయలుదేరావు అన్నాడు అవుతాడు. నువ్వు బయలుదేరిన తర్వాత నీకు ప్రమాదం జరిగింది అంటున్నావు కదా, కానీ నిజానికి ప్రమాదం జరగడానికి నేను బయలుదేరా చేశాను అన్నాడు అవుతాడు. చూడండి ఆ భాష చూడండి. బాబా బయలుదేరే టైంలో ఇలా యాక్సిడెంట్ అయింది బాబా, నాకు చాలా నష్టం వచ్చింది బాబా అన్నావే, నిజానికి నువ్వు నష్టపోవడానికి నేను బయలుదేరేలా చేశాను అన్నాడు అవుతాడు. అది నా పని. నీ పని సవ్యంగా వెళ్ళడం కాదు, నాకు ఇష్టం ఉండదు, నాకు ఎవరి జీవితం ప్రశాంతంగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు అవుతాడు. డిస్టర్బ్ చేస్తా, ఎందుకు డిస్టర్బ్ అయితేనే సంస్కారాల యొక్క మురికి బయటపడుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఒక లోటస్ ఉంటుందండి, దాన్ని ఏమంటారంటే లోటస్ ని మనకి తామరపు ఉంటుందండి. తామరపు బయట చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, అందంగా కనబడుతోంది. అబ్బా చాలా బాగుంది, ఫోటో తీసుకుందాము, లేకపోతే మన మంచిని తెచ్చుకోలేదు కదా, ఆ నీళ్ళు తాగుదాము, చాలా క్లియర్ గా ఉంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంది, చాలా బాగుంది నీళ్ళు, ఆ నీళ్ళు తాగొచ్చు అనుకుంటాము. కాబట్టి ఇక్కడే కూర్చుందామని ట్రై చేస్తే ఏం చేస్తాం, ఫోటో తీసుకున్నాము, సెల్ఫీ తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం, తోట అంతా కూడా ఆ సరస్సు అంతా తామర పొద్దు నిండిపోయింది, చాలా అందంగా కనబడుతోంది. ఏం జరిగింది, ఒక టైంలో చూస్తూ ఉంటే బాగుంది ఆ నీళ్ళు అనేసి నువ్వు నీళ్లు దాహం వేసరికి లోపలికి దగ్గరికి వెళ్ళేసి గ్లాస్ లో ముంచుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎవరో రాయి విసరడంతో ఆ రాయి ఆ కొలనులో పడింది, ఆ రివర్ లో పడింది. పడడంతో కింద ఉన్నటువంటి మురికంతా బయట వచ్చింది. ఇంతకుముందు కనిపించలేదా అంటే ఎందుకు కనిపించలేదా అంటే లోపల ఉంది అది, ఆ మురికే ఉంది, ఆ మురికి లోపల ఉంది. నీ వరకు ఏమనిపిస్తోంది, ఆహా బాబా బాగుంది బాబా, నిద్ర పట్టిందిరా నీకు, బాగా నిద్ర పట్టింది బాబా, ఓకే, లైఫ్ ఎలా ఉంది, ప్రయాణం బాగా జరిగిందా, బాగా జరిగింది బాబా అంటే బాబాకి అవి నచ్చవు.
ఆన్సర్స్ అవే నచ్చు. ఏం చేస్తాడు? ఒక రాయి ఇసురుతాడు. బాబా నేను చాలా క్లియర్ గా ఉన్నాను బాబా, నువ్వు చెప్పినట్లు నేను జీవితం గడుపుతున్నాను బాబా, ప్రశాంతంగా ఉన్నాను బాబా, డోంట్ వరీ బీ హ్యాపీ అన్నావు కదా బాబా, అప్పటి నుంచి నేను అలాగే హ్యాపీగా వరి లేకుండా ఉన్నాను బాబా అన్నప్పుడు, అవునా, ఓకే ఓకే అయితే ఒక రోజు వెయిట్ చేయన్నాడు అవుతాడు. ఒక రోజు వెయిట్ చేసి ఇదే మాట నాకు ఎల్లుండి చెప్పమన్నాడు. కొంతమందితో అవతాడు జరిగినట్టు సంఘటన. నెక్స్ట్ డే ఏం జరిగింది అంటే రాయి విసిరినట్టు జీవితాలలో రాయి విసురుతాడు. రాయి విసిరేసరికి మాత్రము అనేక జన్మల నుండి పాతుకుపోయినటువంటి ఆ సంస్కారాల మురికి ఒక్కోటి బయట వస్తుంది, ఒక్కోటిగా బయట వస్తుంది. ఎంతలా వస్తుంది అంటే తామర పువ్వు రంగును కూడా మార్చేసి అంత మురికి బయట వస్తూ ఉంది. నిజానికి అది జరుగుతోంది, అదే జరుగుతోంది లైఫ్ లో ప్రతి ఒక్కరిలో. నా పని ఏంటి అని మీరు అడిగారు కదా బాబా, వాట్ ఈస్ యువర్ ఫంక్షన్, నువ్వు చేసేటు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, నీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా మమ్మల్ని ఎలా నడుపుతావు అంటే, ఏం లేదు అలా రాలేస్తూ ఉంటా అన్నాడు అవుతాడు. ఏం లేదు అలా రాలేస్తూ ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటాడు కదా ప్రతి ఒక్కడు. నేను రాలేస్తూ ఉంటా ఏదో ఒక విధంగా, బాబా అతని నుంచి నేను హ్యాపీగా ఉన్నాను, లేకపోతే ఈ పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యం అని చక్కగా ఉంది బాబా అన్నప్పుడు బాబాకి అది నచ్చదు. ఎందుకంటే అది కాదు లైఫ్ అనేది కూడా. అసలు తెలియాలి కదా, నీ వరకు నువ్వు ఎంతో గొప్పవాడివి, నీ వరకు నువ్వు గుణాతీతుడు అనుకుంటే ఎలా, లోపల చాలా ఉంది కదా. ఎందుకంటే ఆ మురికి అంతా ఏం చెయ్యాలి, ఎందుకంటే మురికి క్లీన్ చెయ్యాలి అంటే, నీలో ఉన్న మురికి క్లీన్ చెయ్యాలి అంటే మొట్టమొదటిగా ఒరే నీలో మురికి ఉందని నేను చూపించాలి కదా. నువ్వు ఎంతవరకు పక్కవాడి వాడి మురికి గురించే మాట్లాడేవు కదా ఇంతవరకు నా దగ్గరకు వచ్చి నువ్వు కంప్లైంట్ చేయడం ఏంటి, బాబా వాడు అలా చేశాడు కాబట్టి నేను బాధపడుతున్నాను, సో వీడు ఇలా అన్నాడు కాబట్టి అప్పటి నుంచి బాధపడుతున్నాను, 24 గంటలు ఇదే బ్లేమ్ చేయడం అంటే నువ్వు చాలా క్లియర్ గా ఉన్నావా, నిజంగా నువ్వు అంత ఇన్నోసెంట్ అంటాడు అవుతాడు. అప్పుడు రాళ్ళు వేయడం అనేది అప్పుడు మురికి బయట వస్తుంది. ఎందుకు వస్తుంది మురికి బాబా, ఎందుకు అలా చేస్తున్నావు బాబా, ఎందుకు అలా రాళ్ళు వేస్తున్నావు అంటే, నీ సరస్సుని నీ రివర్ ని క్లీన్ చెయ్యాలి అంటే ముందు తెలియాలి కదరా. ఇప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ అవ్వాలి అంటే అందులో మురికి ఉందని తెలియాలి, దాన్ని క్లీన్ చేసుకుంటే కదా అది క్లీన్ అవుతుంది. అలా కాకుండా సో నీ వరకు క్లీన్ గా ఉన్నాను అనుకుంటే అది ఎలా కుదురుతుంది, అలా కుదరదు. కాబట్టి గుర్తు పెట్టుకో, ఆ మురికి పేరు ఏంటి అంటే సంస్కారములు, స్థూల సంస్కారాలు. బయట మాత్రం అలా చూపిస్తోంది, బాగా క్లీన్ గా ఉంది, మనం వాళ్ళకన్నా బెటర్ అంటున్నావే, వాళ్ళకన్నా బెటర్ గా ఉన్నాము, వాడు మనకన్నా దిగజారిపోతున్నాడు అంటున్నావే, అవుతాడు అలాంటి మాటలు ఇష్టపడ్డు. ఎందుకంటే నిజానికి నీలో కూడా చాలా ఉంది. అందుకే మనకి రమణ మహర్షి లాస్ట్ టైం రమణ మహర్షి చెప్పిన మాటకి అవతాడు చెప్పిన దానికన్నా చేసుకుంటే లాస్ట్ టైం అప్పుడు చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు, కరెక్టింగ్, సరిదిద్దడం అంటే ఏంటి, నువ్వు ఎవరిని సరిదిద్దాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సరిదిద్దుకుంటే అది సమస్త ప్రపంచాన్ని సరిదిద్దినట్లే. ఒకేలా అని చెప్పాడు రమణుడు. ఇక్కడ అవతాడు అదే చెప్తున్నాడు. ఇంకొకళ్ళు ఉన్నటువంటి దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం నీకు లేదు, అది నీ పని కాదు, అది నువ్వు పుట్టిన పని, దానికోసం నువ్వు పుట్టలేదు, ఇంకెవరినో రెక్టిఫై చేయడం నువ్వు పుట్టలేదు. నువ్వు క్లారిఫై చేసుకుంటే చాలు, ఈ జన్మ సరిగ్గా సరిపోతుంది. సరిగ్గా ఈ లైన్ అర్థం చేసుకుందామండి, కరెక్ట్ గా అర్థం చేసుకుందాం, కరెక్ట్ గా ఈ భాష చూడండి, అవతాడుది సరిగ్గా సరిపోతుందంట జన్మ. నిన్ను సరిదిద్దుకోగలిగితే, నిన్ను కరెక్ట్ చేసుకోగలిగితే ఈ జన్మ, ఈ సమయము, ఇక్కడికి వచ్చిన పని దాదాపు పూర్తయిపోతుంది. ఇదొక్కటి చేయగలిగితే, వద్దు నీ వరకే ఆలోచించుకో, నీ వరకు నువ్వేం చెయ్యాలి, అప్పుడు ఏం చెయ్యాలి, తర్వాత ఏం చేయాలనేటువంటిది ఒక్కసారిగా నువ్వు విచారణ చేసుకుంటా అది చాలు. ఈ జన్మ సరిపోతుంది, ఇంకొక జన్మతో పని ఉండదు అని చెప్పాడు అవుతాడు. ఈ లైన్ కాస్త గుండెలో పదిలంగా దాచుకుంటూ దీనికి కాస్త శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. సో కాబట్టి రెండిటి గురించి చెప్పాడు అవుతాడు. ఒకటి కాన్షియస్నెస్, రెండోది సంస్కారాస్. రెండిటి గురించే మనకి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనకి వెళ్లే కొద్దీ, అవతాడు చెప్పే మాటలు మనం ఆలకిస్తూ వెళ్లే కొద్దీ ఈ ఇద్దరు సైనికులు బలపడతారు. కాబట్టి నువ్వు బలపరచాలనుకుంటున్నావా, బలహీనపరచాలనుకుంటున్నావా అనేది ఎవరి చాయిస్ వాళ్ళకి. కాబట్టి అవతాడు భాష వింటున్నంత వరకు ఈ రెండు సోల్జర్స్ అనేది అవగాహన మనం బలపడిందంటే మాత్రము ఎస్ యు ఆర్ రెడీ ఫర్ ద స్పిరిచువల్ పాత్. ఆధ్యాత్మిక మార్గానికి ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేస్తున్నాడు అండి. అంటే అందరి గురించి మాట్లాడలేదు, నా గురించి మాట్లాడుతున్నాను. నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అవుతాడు. ఈ జన్మలో ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించాలరా నువ్వు, అందుకోసమే వచ్చావు ఈ లోకానికి. కాబట్టి ఈ లోకం నుంచి నిష్క్రమించే లోపల నాలా తయారైన బిడ్డలా నువ్వు వెళ్ళగలగాలి ప్రపంచం నుంచి నిష్క్రమించే లోపల. కాబట్టి నేను ప్రిపేర్ చేస్తున్నా, సిద్ధం అవ్వాలి. ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే
మొదట ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న లక్షణాలు ఏంటి, ఇక్కడ ఎలా ఉండాలి అంటే ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని చెందకుండా ఎలా ఉండాలి అనేది నేను నీకు నేర్పిస్తాను, అది విను, శ్రద్ధతో ఆలకించు, ఆలకిస్తూ నా దగ్గర కూర్చో అని చెప్పి మనకి ఇన్ని రోజులుగా మెహరోపాసనం అనేది కొనసాగుతోంది. సో దాంట్లో భాగంగానే మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కంప్లీట్ చేసి అవుతాడు. ఏం చెప్తున్నాడు మనకి, అదే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో లాస్ట్ లో ఒక లైన్ చెప్తాడు, లాస్ట్ లో ఒక మాట చెప్పాడు. అంటే ఆ పార్ట్ కంక్లూడ్ చేస్తే ఏం చెప్పాడు అన్నప్పుడు, ఒకటి ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు, అసలు నువ్వెవరు అనేది చెప్పాడు. నెంబర్ 1 నువ్వెవరో చెప్పాడు. నువ్వెవరో చెప్పినప్పుడు నువ్వు ఎందులో ఉన్నావో చెప్పాడు. కాబట్టి ఎందులో ఉన్నావు అని చెప్పిన తర్వాత నువ్వు ఎలా తయారవ్వాలో చెప్పాడు. సో కాబట్టి ఎలా తయారవ్వాలి అని చెప్పాడు అవుతాడు అంటే అలా తయారు కావడానికి ఏం జరగాలి అనేది కంక్లూషన్ లో చెప్పాడు అవుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరని చెప్పాడండి అవుతాడు మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మనమంతా ఎవరని చెప్పాడు, మనమంతా ఆత్మలే. ఓకే, ఆత్మలుగా ఎక్కడున్నామండి మనమంతా, పరమాత్మలో ఉన్నాము. సో పరమాత్మలో ఉన్నటువంటి మనకుండే 3 లక్షణాలు ఏంటండి, పరమాత్మలో ఆత్మగా ఉన్నటువంటి మనందరి యొక్క 3 లక్షణాలు. ఎస్ నాగేష్ గారు. ఎటర్నల్, ఎస్ ఫార్మ్లెస్, ఇన్ఫైనైట్. దట్స్ ఇట్ అండి. 3 లక్షణాలు వచ్చేసింది. అనంతమైనటువంటి వాళ్ళము, తర్వాత శాశ్వతమైన వాళ్ళము, తర్వాత రూపరహితులము. 3 లక్షణాలు చెప్పాడు అవుతాడు. ఓకే, ఇప్పుడు కంక్లూషన్ కి వచ్చేసరికి మాత్రము మనకి 7 pages కంక్లూడ్ చేసే టైంకి అవుతాడు ఏం చెప్పాడు, కాబట్టి నువ్వు ఆత్మవి, ఆత్మగా పరమాత్మలోనే ఉన్నావు. ఆత్మగా పరమాత్మలో ఉన్నటువంటి నువ్వు అంటే నీకున్నటువంటి లక్షణాలు అనంతమైన వాడివి, శాశ్వతమైన వాడి, రూపరహితుడివి. ఇప్పుడు ఆత్మగా పరమాత్మలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏమవ్వాలి, ఏమవడానికి లోకానికి వచ్చావు, పరమాత్మ కావాలి. ఎస్, యు షుడ్ లివ్ యాజ్ ఏ ఓర్ సోల్. అంటే నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉంటే సరిపోదు. ఎందుకంటే జ్ఞాని ఎలాగే ఉన్నాడు, అజ్ఞాని కూడా అలాగే ఉన్నాడు. అలా కాదు, నాకేం కావాలి, మీరు ఆత్మగా పరమాత్మలో ఉండడమే కాదు, పరమాత్మగా ఉండాలి. ఏం చెప్పాడు లాస్ట్కి వచ్చేసరికి, ఏం చెప్పాడు అన్నప్పుడు, నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ అది నాకు సాటిస్ఫాక్షన్ లేదు, కాబట్టి నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకోవడం అంటే ఏంటి, ఆత్మగా ఉన్న నువ్వు పరమాత్మలో ఆత్మగా ఉన్నటువంటి నువ్వు పరమాత్మగా తయారవ్వాలి. అదే తండ్రిలా తయారైన బిడ్డ కూడా తండ్రి అవుతాడు చెప్పిన విధంగా. ఎందుకంటే నన్ను తయారు చేస్తాను అంటే నేను చేసే మిరాకిల్ అని చెప్పాడు అవుతాడు. అంటే నేను కూడా నాతో ఇప్పుడు మాట్లాడేటువంటి పరమాత్మగా నేను తయారు కాగలగాలి. సో తయారు కాగలగాలి అన్నప్పుడు అవతాడు చెప్పినటువంటి ఒకే ఒక లైన్ ఏంటండి మనకి కంక్లూషన్ చెప్పాడు అవుతాడు, ఎప్పుడు పరమాత్మగా తయారవుతాము, ఎస్ అంటే బరస్ట్ అవ్వాలి. ఏం బరస్ట్ అవ్వాలి అన్నప్పుడు ఇట్స్ అ బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే అజ్ఞానపు బుడగా. అంటే మొత్తానికి సమస్య ఏంటి, ఒక రకంగా చూస్తేనండి అవతాడు భాష అంత గొప్పగా ఉంటుంది అంటే దిస్ ఇస్ అ ప్రాబ్లం అండి, దిస్ అ రియల్ ప్రాబ్లం. ఇక్కడ ఏది ప్రాబ్లం కాదండి, ఏది ప్రాబ్లం కాదు. ఒక రకంగా అవతారుడి భాష సరిగ్గా అర్థం చేసుకుంటే భాష మారిపోతుందండి, పూర్తిగా మారిపోతుంది. అంటే అసలైన సమస్య ఏంటి, ఒక మనిషిగా పుట్టిన తర్వాత మానవ జన్మ ప్రాప్తింప చేసుకున్న తర్వాత నా నిజమైనటువంటి సమస్య ఏంటి అన్నప్పుడు నా నిజమైన సమస్య బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఒకే ఒక లైన్, నాకెవ్వరో సమస్య కాదండి, ఏది ప్రపంచంలో ఏది సమస్య కాదు నాకు, అవన్నీ కూడా సంస్కారాల మలిచింది. ఒరే నీకు ఏ అనే వ్యక్తి నీకు శత్రువురా, బి అనేటువంటి వస్తువు నీకు పడదురా, సి అనే పరిస్థితులు నీకు చక్కగా లేవురా, కాబట్టి కూర్చొని ఏడవరా అంటుంది సంస్కారాలు. కానీ అదేం చేస్తూ వాడు ఏమనుకుంటాడు, హో నాకు ఏబిసిఏ ప్రపంచమే సమస్యగా ఉంది, నా వల్ల కావట్లేదు అంటాడు. కానీ అవతారుడి భాష ముఖ్యంగా 7 పేజీలు గనక శ్రద్ధగా ఆలకిస్తే కంక్లూషన్ గొప్ప మాట చెప్పాడు అవుతాడు. అప్పుడు ఏం అర్థం అవుతుంది విచారణ చేస్తే అంటే, వాట్ ఈస్ మై ప్రాబ్లం, వాట్ ఈస్ మై రియల్ ప్రాబ్లం.
ఈ ప్రపంచంలో నాకు ఉన్నటువంటి అసలైన సమస్య ఏంటి అంటే, నా సమస్య అంతా కూడా ఓరి నాయనో ఈ బబులే. ఈ బబుల్ నా సమస్య. బబుల్ ఈజ్ మై ప్రాబ్లం. బబుల్ ఈజ్ మై రియల్ ప్రాబ్లం. ఆ బబుల్ అనేది దేంతో ముడిపడి ఉంది? ఇగ్నోరెన్స్ తో ముడిపడి ఉంది. ఇది చెప్పాడండి అవుతాడు. ఏమీ లేదండి. ఈ బాడీ ప్రాబ్లం కాదండి. ఈ బాడీ నుండి అప్ టు సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ దాకా ఉన్న సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి బబుల్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం అన్నప్పుడు అవుతాడు చెప్పే మాట ఏంటి అన్నప్పుడు, సో బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ అ వన్ అండ్ ఓన్లీ యువర్ రియల్ ప్రాబ్లం. నీ నిజమైన సమస్య అంటూ ఏదైనా ఉంది అంటే అజ్ఞానపు బుడగ. దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? మళ్ళీ ఒక్కటే, ఆ బుడగని పగలగొట్టుకోవడరా నువ్వు. ఆ బుడగని పగలగొట్టుకోవాలి. ఇప్పుడు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు చూడండి. ఎగ్జాంపుల్ అవుతాడు. నువ్వు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కళ్ళ ముందు ఒక బుడగ కనబడుతోంది. నీ బుడగ కనబడుతోంది కదా, నీకు రూపం కనిపిస్తోంది, అది బుడగ అని తెలుస్తోంది, కంటికి కనబడుతోంది. ఏం చేస్తావు? వెళ్ళేసి ఆ బుడగని టచ్ చేసిన తర్వాత బరస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని సంవత్సరాలు వెతికినా నీకు ఆ బుడగ కనబడుతుందా? కనబడదు. ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఓషియన్. ఆ బుడగ రూపంతో ఉన్నంత వరకు నీకు బుడగ కనిపించినటువంటి ఆ యొక్క బుడగ, ఆ రూపం అని ఏదైతే కనిపించిందో, ఎప్పుడైతే నీ చేత అది బరస్ట్ అయిపోయిన తర్వాత సముద్రంగా మారిపోయింది. ఇప్పుడు వెతుకుతామంటే లేదు, అది ఏదో కాదు, అదే సముద్రము. అరే బుడగ ఎక్కడ? అది సముద్రంలోనే ఉంది, సముద్రంతోనే ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? సముద్రంగా అయిపోయింది. అంటే ఇప్పుడు దాని బుడగని ఎతికితే ఏం చెప్తావు? ఏం చెప్పు? ఈ సముద్రమేనండి ఆ బుడగ సముద్రం అయిపోయింది. ఇదే మాట అంటున్నాడు అవుతాడు. నేను ఆత్మగా మెహర్ బాబా అనే పరమాత్మలో ఉన్నప్పటికీ, నేను ఆత్మగా పరమాత్మ అయినటువంటి మెహర్ బాబాతో ఉన్నప్పటికీ, నేను ఆత్మగా పరమాత్మగా తయారవ్వాలి. అది అవుతాడు చెప్పే మాట. కాబట్టి దానికి ఉన్నటువంటి రియల్ సొల్యూషన్ ఏంటి అంటే టు బరస్ట్, దాన్ని పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకోవడం అంటే ఏంటి? పగలగొట్టుకోవడం అంటే ఏంటి అండి? అవుతాడు చెప్పిన భాష ఏంటి? సంస్కారాలు రాహిత్యం చేసుకోవడం అన్నయ్య. సంస్కార రహితం చేసుకోవడమే. ఎలా సంస్కార రహితం అవుతుంది అరుణ? అన్నయ్య మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్ అన్నయ్య. అంటే మోస్ట్ సోల్స్ ఉన్నప్పటికీ సమ్ సోల్ కావాలంటే మార్గం అనేది ప్రారంభం కావాలన్నయ్య. ఫ్యూ సోల్స్ వచ్చేసరికి కొనసాగించాలి కదా అన్నయ్య మార్గం అనేది. ఓకే. అంటే నాకు తెలుసుకోవాలనుకుంది అది అరుణ. అంటే సంస్కార రహితం ఎలా అవుతుంది? బుడగ పగలాలి అంటే సంస్కార రహితం అవ్వాలి. ఎస్ కరెక్టే. మనకు అవుతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇప్పుడు సంస్కార రహితం అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం చెప్తున్నాడు అవుతాడు? అందరూ కలిసి వింటున్నాం కదండి. ఇప్పుడు నేను మర్చిపోయాను, ఈ టైంలో ఈ పాయింట్ మర్చిపోయాను. సో మీరందరూ గుర్తు చేస్తే గుర్తుంచుకుందామని ఒకసారి మనందరికి క్వశ్చన్ అడుగుతున్నాడు అవుతాడు. ఎస్ మీనాక్షి. శ్రద్ధగా ఆలకించగలిగితే నీ కళ్ళు కూడా ఓపెన్ అవుతాయని చెప్పాడు కదా. ఓపెన్ అవుతుంది, కానీ నాకు ఇక్కడ పాయింట్ సంస్కార రహితం కదా, కళ్ళు తెరుచుకోవడం కాదు. శరీరము యొక్క ఎరుక కోల్పోవాలి. శరీరం యొక్క ఎరుక కోల్పోవాలి. ఓకే. ఏ శరీరం యొక్క ఎరుక కోల్పోవాలండి అక్కమ్మ గారు? ఈ 3 శరీరాలు ఉంటాయి కదనా, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు కోల్పోవాలి. సో 3 ఎందుకు కోల్పోవాలండి? ఎప్పుడు కోల్పోతాము? ఆత్మ ఎరుక రావాలంటే ఆ 3 కోల్పోవాలి కదన్య. మనము మన శరీరం యొక్క ఎరుక కోల్పోతే గానీ ఆత్మ ఎరుక రాదు మనకి. ఒక్కొక్కటి మనము అతీతంగా రాగలిగితే గిన మనము సంస్కార రహితం కాము కదా. ఎస్ ఎస్. అంటే ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు, మనకి ఏం అడుగుతున్నాడు అంటే సంస్కార రహితం ఎలా అవ్వాలి అని చెప్తున్నాడు ఫస్ట్. అంటే ఏంటి ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మొట్టమొదటిగా
మనకి ఫస్ట్ పాయింట్ లో చెప్పింది ఏంటి, మనకు అవుతాడు 3 అంటే 454 లో ఒకసారి కొంచెం బ్రీఫ్ ఎవరైనా చెప్తారా 454 ని? 45 చెప్పండి. లేకపోతే జై మేరు బాబా కంకర్ 45 ఎక్కువ చెప్పండి చాలు. ఆత్మలు తక్కువ ఆత్మలు కొద్ది ఆత్మలు అతి కొద్ది ఆత్మలు, ఇవి 4. 5 వచ్చేసరికి శరీరం యొక్క ఎరుక, ప్రపంచము యొక్క అనుభవము, భూమిక మీద ప్రయాణము, కలిగి ఉండే బంధనము, కలిగి ఉండే సంస్కారములు, ఇవి 5. గుడ్. ఓకే. ఇంకా 4 వచ్చేసి ఎక్కువ ఆత్మలు స్థూల శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఆత్మ స్వస్వరూపము యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఇంకా ఆ 4 ఎక్కువ ఆత్మలు ప్రపంచం యొక్క అనుభవము కలిగి ఉంటారు. స్థూల ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. అవునన్నయ్య, జై బాబా. తక్కువ ఆత్మలు సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక ప్రపంచం యొక్క అనుభవము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు పరమాత్మ యొక్క అనుభవమును కలిగి ఉంటారు. గుడ్. ఓకే. ఇంకా తిరిగి 4 వచ్చేసి ఎక్కువ ఆత్మలు స్థూల భూమిక లేక అన్న భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ భూమిక లేక ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. కొద్ది ఆత్మలు మానసిక భూమిక లేక భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. అతి కొద్ది ఆత్మలు విజ్ఞాన భూమిక మీద ఉంటారని. ఎక్కువ ఆత్మలు అత్యంత బంధనము కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు తేలికైన బంధము కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు అతి తేలికైన బంధనము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి బంధనమును కలిగి ఉండరు. ఎక్కువ ఆత్మలు స్థూల సంస్కారములు కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ సంస్కారములు కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక సంస్కారాలు కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి సంస్కారాలు కలిగి ఉండరు. కరెక్ట్. అంటే దీన్ని బట్టి ఇప్పుడు సంస్కార రహితం లాస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అవతాడు చెప్పిన మాట సంస్కార రహితం ఎలా అవ్వాలి అన్నప్పుడు 2 రకాలుగా చెప్పచ్చండి. ఇప్పుడు అవతాడు చెప్పిన దాని ప్రకారము ఒకటి ఏంటి, సంస్కార రహితం అవ్వాలి అన్నప్పుడు డైరెక్ట్ గా సంస్కారాల గురించి మాట్లాడడం. ఆయనకి డైరెక్ట్ గా ఆన్సర్ ఏం చెప్పాలి అంటే స్థూల సంస్కారాల నుండి సూక్ష్మ సంస్కారాలకి, సూక్ష్మ సంస్కారాల నుండి మానసిక సంస్కారాలకి, చివరిగా మానసిక సంస్కారాన్ని సంస్కార రహితం అవ్వాలి. ఇదొక పద్ధతి. ఇదొక పద్ధతిలో చెప్పొచ్చు. ఇంకొక పద్ధతి ఏంటి అన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మూల నుంచి వచ్చాం కదా, ఇప్పుడు మొదటి నుంచి శరీరం నుంచి వచ్చినప్పుడు అంటే 3 శరీరాలు నీడ అనేటువంటి అవగాహన కలిగి ఇక్కడ ఉన్నటువంటి శరీరాలని ఎలా తీసుకోమని చెప్పాడు అవుతాడు. శరీరాలని ప్రపంచాలని ఒక భాష వాడాడు అవుతాడు. శరీరాన్ని ఎలా ఒక భాష వాడి ఈ విధంగా వినియోగించుకోమన్నాడు. ప్రపంచానికి కూడా ఈ ఒక పదం చెప్పాడండి, ఈ విధంగా వినియోగించుకోమని చెప్పాడు. గుర్తుందండి? బ్రిడ్జ్ అన్నయ్య, బ్రిడ్జ్ అన్నాడు నాన్న. దేని బ్రిడ్జ్ అన్నాడు? ప్రపంచాన్ని బ్రిడ్జ్. మరి శరీరాల్ని మీడియం మాధ్యమము.
శరీరాల్ని మాధ్యమము అన్నాడు, తర్వాత ప్రపంచాలని వంతెనలు అన్నాడు, బ్రిడ్జెస్ అని చెప్పాడు. అంటే ఏం చెయ్యాలి? సంస్కార రహితం అవ్వాలి అన్నప్పుడు నీ జీవితం ఎలా ఉండాలి అంటే, నీకు అవతార పురుషుడు ప్రాప్తింప చేసినటువంటి, మానవ జన్మలో ప్రాప్తింప చేసినటువంటి స్థూల సూక్ష్మ మానసిక శరీరములు అనేది ఆత్మ యొక్క ఎరుక పొందడానికి వినియోగించుకోవలసినటువంటి 3 రకాల 3 మాధ్యమాలు. ఈ అవగాహనతో ఏం చెయ్యాలి? ఈ 3 శరీరాలను దాటుకొని ఆత్మ యొక్క ఎరుక కలగాలి. అదే విధంగా ప్రపంచాలు ఏం చెప్పాడు? అవుతాడు వంతెనలు. ఎందుకంటే వంతెన పని ఏంటి? వంతెన అనేటువంటిది ఈ వైపు ఉన్నటువంటి వ్యక్తిని ఆ వైపుకి చేరదేస్తుంది. అంతే తప్పించి ఎవరు వంతెన మీద ఎక్కువసేపు గడపరు. అది దాటిపోవడానికి ప్రపంచాలు కూడా అలాంటిదే. కాబట్టి నీకు ప్రాప్తింప చేసినటువంటి స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలనేది నువ్వు పరమాత్మ యొక్క అనుభవం పొందడానికి అది ఏర్పాటు చేయబడిన వంతెనలు మాత్రమే. కాబట్టి శరీరాల విషయం కావచ్చు, ప్రపంచాల విషయం కానీ నువ్వు దాటుకుని వెళ్ళాలి. యూ షుడ్ క్రాస్ ఇట్ అన్నాడు అవుతాడు. వెళ్ళాలి అంటే వాటిని క్రాస్ చెయ్యాలి అంటే నీ లైఫ్ లో జరిగే ప్రతి విషయాలకి నువ్వు అతీతంగా ఉండగలగాలి. సంస్కార రహితం అంటే ఏంటి? నువ్వు మొట్టమొదటిగా నువ్వు అలవాటు చేసుకోవాల్సింది, సహజంగా మలుచుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు అన్నిటికీ నువ్వు అతీతంగా ఉండగలగాలి. అన్నిటికంటే ఏంటి అంటే అంత ఉండేది ఈ 3 కదండి. చావు పుట్టుకుల అనుభవాలు, సుఖ దుఃఖాల అనుభవాలు, పాప పుణ్యాల అనుభవాలు, ఈ 3 కదండి ఉండేది. వీటికి నువ్వు అతీతంగా ఉండగలిగితే తప్ప నీకు ఆత్మ యొక్క ఎరుక, పరమాత్మ అనుభవం కలగదు. అంటే ఇదే విధంగా భూమికల విషయంలో విజ్ఞాన భూమికకి బంధనాల విషయంలో బంధన రహితమైనప్పుడు అప్పుడు చివరికి ఏమవుతుంది? ఆత్మ యొక్క ఎరుకతో పరమాత్మానుభవం పొంది విజ్ఞాన భూమిక మీద ఉంటూ బంధన రాహిత్యమైనప్పుడు మాత్రమే నీకు ప్రాప్తించేది సంస్కార రహితము. నీ మోక్షం అంటే ఏంటి అంటే ఇదే మోక్షం. సంస్కార రహితం అంటే ఏదో కాదు, పరమాత్మగా జీవించడం అంటే ఏదో కాదు, అదే మోక్షం, అదే ఆత్మ సాక్షాత్కారం. నువ్వు ఎన్ని పదాలను పెట్టుకో, నువ్వు ఎన్ని మాటలను మాట్లాడుకో, ఏం పర్వాలేదు. విముక్తి, స్వేచ్ఛ అనేక పదాలు వాడినా కూడా దాని వెనక జరిగే అసలైన కథ ఇదే, సంస్కార రహితమే. కాబట్టి సంస్కార రహితం అయితే నువ్వు తెలుసుకుంటే, అన్నం ఏం చెప్పాడు మనకి? తెలిసితే బంధము అని చెప్పాడు. అవునా కదండి? తెలిసితే మోక్షం కదా అని చూసారు, మర్చిపోయి చూసారేను. కాబట్టి తెలిసితే మోక్షము, తెలియకున్నా బంధము అన్నాడు. తెలిసితే అంటే ఏం తెలిస్తే? ఇది తెలిసితే. ఇప్పుడు చెప్పాడు కదా అవుతాడు, ఇది తెలిసితే మోక్షము. ఇది తెలియాలి నీకు. పోనీ తెలుసుకోలేదు, ఏంటయ్యా నష్టం? ఏమి లేదయ్యా, బంధము, అదే పునర్జన్మ. మళ్ళీ వస్తావయ్యా, మళ్ళీ ఇదే సీనే. ఏం పెద్ద తేడా కనబడదు. ఒక చిన్న పెద్ద లేకపోతే కాస్త కూస్త పరిస్థితులు కాస్త తారుమారైతే తప్పించి, కానీ నిజానికి సీన్ మాత్రం ఇదే సీన్ ఉంటుంది. ఇదే సన్నివేశాలు, ఇదే పుట్టడము, మళ్ళీ నీకు ఆ తల్లి ఎంతో సేవ చేయడము, నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, మళ్ళీ మామూలే, రొటీనే. అవుతాడు చెప్పాడు కదా, సెల్ఫ్ సేమ్ స్టోరీ. ఎస్ క్యూబ్ ఎక్కడ చెప్పాడు అవుతాడు? మనకి ఒక లైఫ్ గురించి చెప్పాడు గతంలో, మనకి గుర్తుందండి? సెల్ఫ్ సేమ్ స్టోరీ అన్నాడు అవుతాడు. ఒక చోట చెప్పాడండి, ఒక లైఫ్ గురించి చెప్తూ మనకి గతంలో అవుతాడు ఒక మాట చెప్పాడు. ఈ మాటను ఏ లైఫ్ గురించి చెప్తూ చెప్పాడండి? గుర్తుందా మీకేమో? పెరినియల్ లైఫ్. పెరినియల్ లైఫ్, సదా ఉండే జీవితము, శాశ్వతమైన జీవితం గురించి చెప్తూ అవుతాడు చెప్పిన మాట. జనరల్ గా ఏం జరుగుతుందని చెప్పాడు మనకి, మామూలు పుడుతూ ఉంటావు, పెరుగుతూ ఉంటావు, లాస్ట్ కి ఏమైపోతుంది? వృద్ధాప్యంతో సరైన విడిచిపెడతావు. కాబట్టి నిన్ను అలా చూస్తూ ఉంటే నీకు ఒక ఏనుగుకి పెద్ద తేడా లేదని అవుతాడు. అంటే ఒక పెరినియల్ లైఫ్ లో చెప్పినప్పుడు ప్రతి జన్మల్లో సేమ్ స్టోరీయే, సెల్ఫ్ సేమ్ స్టోరీ అని అవుతాడు. ఇదే స్టోరీ నీకు కొత్తగా అనిపిస్తుందేమో. నీకు అమ్మ, నాన్న, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, శత్రువులు, వీళ్ళందరినీ కొత్తగా అనిపిస్తారేమో నీకు స్టార్టింగ్ లో. వీళ్ళేం కొత్త వాళ్ళు కాదు, వీళ్ళంతా పాత బ్యాచే. అందరు పాత బ్యాచే, కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు. నీకు గుర్తు లేదు కాబట్టి నీకు వాళ్ళు కొత్త, గుర్తున్నారంటే వాళ్ళే నీకు రోత.
అంతే తేడా, పెద్ద విషయం కనిపించడం లేదు. కరెక్ట్ గా నీకు అర్థం అయితే, కాబట్టి పెద్ద స్టోరీ ఏం లేదు ఇక్కడ, సేమ్ స్టోరీయే. కాబట్టి ఎంతవరకు అయితే నువ్వు సంస్కార పూరితం అవుతున్నావు అంటే ప్రపంచంలో నువ్వు ఎంత తెలుసుకున్నా కూడా నాకు సంబంధించినంత వరకు ఆ 4 లక్షణాలే: ఫాల్స్, జీరో, ఇమాజినేషన్, వేకెంట్, డ్రీమ్స్. కానీ నువ్వు ఎప్పుడైతే సంస్కార రహితం అయినప్పుడు మాత్రమే నా దృష్టిలో వీడు తెలుసుకుంటున్నాడు, పర్వాలేదు, వీడికి మానవ జన్మ ఇచ్చినందుకు పర్వాలేదు, వీడు పర్వాలేదు అనే విధంగా అవతారుడు భావించేలా ఉండాలి జీవితము. పర్వాలేదు, వీడి మానవ జన్మని ఏదో రకంగా వీడు సద్వినియోగం చేసుకుంటున్నాడు అని ఆయన పొంగిపోవాలి తప్పించి నీ పక్కవాడు నిన్ను చూసి పొంగిపోకూడదు, నీలో ఉన్నవాడు పొంగిపోవాలి. అలా అంటే ఏం చేయాలని చెప్పే పని ఏంటి? సంస్కార రహితం అవ్వాలి. కాబట్టి ఈ విధంగా నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకోవడం అంటే ఏమో కాదు, సంస్కార రహితమే. కాబట్టి ఎప్పుడు నువ్వు సంస్కార రహితం అవుతావు? ఈ యొక్క అజ్ఞానపు బుడగ పగలగొట్టుకున్నప్పుడు అనేది మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో చాలా క్లారిటీగా చెప్పాడు అవుతాడు, చాలా అందంగా చెప్పాడు. కాబట్టి కాస్త దాని శ్రద్ధతో ఆలకిస్తే మాత్రం చాలా చక్కగానే అందంగా ఉంటుందండి. ఆ విధంగా కంక్లూడ్ చేసి మనకి సెకండ్ పార్ట్కి వచ్చినప్పుడు అవుతాడు ఏం చెప్తున్నాడు? రెండు విషయాలు చెప్తున్నాడు. ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా ఏం చెప్పాడు? రెండు ఆస్పెక్ట్స్ చెప్పాడు. ఒకటి ది ఇనిషియల్ అర్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్, ఆది ప్రేరణ. ఇంకోటి ఏంటి? వికసిస్తున్న చైతన్య ప్రయాణం గురించి అవుతాడు చెప్తూ ఏం చేస్తున్నాడు మనకి స్టార్టింగ్ నుంచి కూడా. సో ఇంతవరకు అసలు ఎలా నీ జర్నీ స్టార్ట్ అయ్యింది? ఎందుకంటే గతంలో మనకి ఏం చెప్పాడు అవుతాడు? ఆల్రెడీ రీఇన్కార్నేషన్ వచ్చేసింది కదండి, ఇక్కడ ప్రశ్నించడం కాదండి. ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ఇక్కడ ఎవరిని ప్రశ్నించడం లేదు, ఇది కేవలం విచారణ, క్లారిఫికేషన్ మాత్రమే. అందుకే మనం మెహరోపాసన్ సెషన్ లో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఏం ఉండవు, క్లారిఫికేషన్, ప్రతిదీ క్లారిఫికేషనే. క్వశ్చన్స్ ఏం లేవండి, అడగడానికి క్వశ్చన్స్ ఏం లేవు. ఒకవేళ అడిగినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ కి ఒకే ఒక ఆన్సర్ ఉంది. ఉన్నటువంటి ఒకే క్వశ్చన్ ఏంటండి? దానికి ఉండే ఒకే ఆన్సర్ ఏంటి? హూ యామ్ ఐ అనే రియల్ క్వశ్చన్. ఎస్, దానికి ఒకే ఆన్సర్ ఏంటి? ఐఎమ్ గాడ్. సో ఇది ఓకే, ఉండేది ఒకే క్వశ్చన్, ఇంకోటి ఉండాల్సినటువంటి దానికి ఆన్సర్ ఏంటి? ఓకే, రియల్ ఆన్సర్ ఉంది కదా. మధ్యలో క్వశ్చన్స్ ఏం పని మనకి? క్వశ్చన్స్ అయిన క్లారిఫికేషన్స్. కాబట్టి సో మనకి అవతాడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసినప్పుడు రీఇన్కార్నేషన్ కి వచ్చినా కూడా ఒక విచారణ చేసుకుంటే, ఎందుకు జరిగిపోయిన నిన్నటి నా కథను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తూ నాకు మళ్ళీ చూపిస్తున్నాడు అవుతాడు? ఏం చెప్పాడండి గతంలో మనకి? వాట్ ఈస్ ద పర్పస్ అండి? మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అవుతాడు? మీనాక్షి, ఎక్కడ నెసెసరీ ఉంది, ఎక్కడ అన్నెసెసరీ ఉంది, ఎక్కడ ఐడెంటిఫికేషన్ అవసరం ఉందనేసి నాన్న ఇప్పుడు మనకు అందిస్తున్నాడు అన్నయ్య. ఓకే, ఏది అవసరము, ఏది అనవసరం అనే విషయాలు చెబుతూ మనకి అందిస్తున్నాడు, తెలుసుకోవాలి కాబట్టి. సో దీనివల్ల వాట్ ఈస్ ద పర్పస్? మనకేం చెప్పాడు ఇంతవరకు? ప్రయోజనం ఏంటి? ఒక ప్రయోజనంతో చెప్తున్నాడు అవుతాడు. ఇప్పుడు మెయిన్ గా నాన్న సంస్కారాలు ఇక్కడ పెరుగుతున్నప్పటికీ కూడా నాన్న ఫోకస్ అంతా కాన్షియస్ మీదే ఉందన్నయ్య. వికసిస్తున్న కాన్షియస్ మీదే ఉంది. ఎందుకంటే ఈ కాన్షియస్ వికసిస్తూ ఒక్కొక్క స్టేజ్ కి ఫుల్ కాన్షియస్ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఫుల్ కాన్షియస్ వచ్చినప్పుడు ఆ ఫుల్ కాన్షియస్ నుంచి మనం ఇన్ఫినిట్ కాన్షియస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి నాన్న ఇంతలా చెప్తున్నాడు అని అనిపించింది. సో ఇది ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాడు. అంటే ఏంటి? ప్యారలల్ గా ఒకవైపు సంస్కారాలు పెరగాలి, సంస్కారాలు పెరిగితే తప్ప మరోవైపు చైతన్యం అనేది వికసించదు. ఇది రెండు రకాలుగా ప్యారలల్ గా జరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ సంస్కారాలు పెరిగేటువంటి ప్రక్రియలో భాగంగా చైతన్యం అనేది వికసించే ప్రక్రియలో భాగంగా సో ఏం జరుగుతోంది? 3 ప్రక్రియలు చెప్పాడు అవుతాడు. 3 ప్రక్రియలు అని చెప్పాడు. ఒక ప్రతి రూపంతో కూడా 3 ప్రక్రియలతో వెళ్తూ ఉంటుంది ప్రతి కింగ్డమ్ లో, ప్రతి రాజ్యంలో. ఏంటి ఆ 3 ప్రక్రియలు? అసోసియేషన్, డిసోసియేషన్ అన్నయ్య. అసోసియేషన్, డిసోసియేషన్ 3 కదా అరుణ? మీరు 2 చెప్పారు. ఐడెంటిఫికేషన్, ఏఐడి గుర్తుండేలాగా మనకి ఏఐడి అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటండి? డిసోసియేషన్ అంటే ఏంటి? రెండిటికి అసోసియేషన్ అంటే కలవడం సార్, డిసోసియేషన్ అంటే విడవడం.
విడిపడము. ఒక దాన్ని అవుతాడు. మనం యాక్చువల్ గా అసోసియేషన్ ని, డిసోసియేషన్ ని ప్రపంచం ఇంకొక పదం వాడుతుంటుంది. ఏంటి ఆ పదము? చావు పుట్టుకలు సార్. చావు పుట్టుకలు. అసోసియేషన్ అంటే డెత్ బర్త్ అనేది మీ ఎవ్వరికి లేదని చెప్పాడు అవుతాడు స్పష్టంగా. ఎటువంటి భాష నేర్పించాడు అంటే ఇక్కడ పుట్టుక ఎవరు పుట్టడం లేదు, ఇక్కడ ఎవరు చావటం లేదు, అది కేవలము అసోసియేషన్ మాత్రమే. అంటే ఎక్కడైనా ఒక బిడ్డను చూస్తున్నప్పుడు, అప్పుడే పుట్టిన బిడ్డను చూస్తున్నప్పుడు వీడు పాతవాడే, ఈ శరీరమే వాడి కొత్తది, వాడు లోపల ఉండేవాడు వాడు కదిలేవాడు. ఎందుకంటే కదిలేది శరీరం అనిపిస్తుంది తప్ప లోపల కదిలించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు మాత్రం పాతవాడే. వాడేంటి, వాడు అనేక జన్మల్లో వాడు జర్నీ చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఇక్కడి వాళ్ళతో ఆ శరీరంతో ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా ఈ శరీరాన్ని కలిశాడు అంతే. క్లియర్ గా అర్థం చేసుకోమంటాడు అవుతాడు. స్పష్టంగా చూడండి, మీ కళ్ళ ముందు అప్పుడే పుట్టిన బిడ్డను చూస్తే మాత్రము ఈ విధంగా మీకు ఆలోచనలు రావాలి, ఈ విధంగా అవేర్నెస్ రావాలి. కాబట్టి వాడు అసోసియేట్ అయ్యాడు. అసోసియేషన్ ప్రపంచం పిలుస్తోంది, వాడు బర్త్ డేటు రోజు రాసుకుంటున్నారు, అది బర్త్ కాదు. వాడు పుట్టనే లేదయ్యా బాబు. పుట్టనే లేదంటే వాడు పుట్టినరోజు అంటావేంటి నువ్వు? వాడు పుట్టనే లేదు, వాడు అసోసియేట్ అయ్యాడు. ఆ దేహంతో, ఆ స్థూల దేహంతో కలిశాడు అంతవరకే. సో కలిసి ఏం చేస్తున్నాడు అని చివరికి ఏం చేస్తున్నాడు, డిసోసియేట్ అవుతున్నాడు. ఇప్పుడు బాడీ డ్రాప్ చేసిన వ్యక్తిని చూద్దాం. బాడీ డ్రాప్ చేసిన వ్యక్తిని చూస్తే ఏంటి, ఇప్పుడు వీటిలో కదలిక ఉంది, వాటిలో కదలిక లేదు. ఈ జీవుల్లో కదలిక ఉంది. ఎందుకుంది? అసోసియేట్ అవ్వడం వల్ల కదలిక వచ్చింది. వీడిలో ఎందుకు చలనం లేదు అంటే డిసోసియేట్ అయిపోయాడే. వాడు ఏ జీవుడైతే లోపల ఉన్నాడో దీని నుంచి విడిపడ్డాడు. దాన్ని ప్రపంచం డెత్ అంటూ ఉంది. నిజానికి అది డెత్ కాదు, అది డిసోసియేషన్ మాత్రమే. అంటే ఒక ప్రారంధాన్ని అనుసరించి సంస్కారాలకి అనుగుణంగా శరీరంతో కలయిక ఏర్పడిన తర్వాత ఎన్ని సంస్కారాలు అనేటువంటిది పోగు చేసుకోవాలి. మానవ జన్మ అయితే సంస్కారాలని పోగు చేసుకోవడము, పోగు చేసుకున్న సంస్కారాన్ని ఖర్చు పెట్టడమే. సో ఎప్పుడైతే ఆ శరీరానికి సంబంధించినంత వరకు ఎటువంటి సంస్కారాలని పోగు చేసుకోవాలి, ఎటువంటి సంస్కారాలను ఖర్చు పెట్టుకోవాలి అనే బ్యాలెన్స్ అనేది వచ్చిన తర్వాత అతడు ఆ దేహం నుండి డిసోసియేట్ అయిపోతున్నాడు. ఇందులో బాధపడడానికి ఏముంది, ఏడవడానికి ఏముంది అంటున్నాడు అవుతాడు స్పష్టంగా. కాబట్టి అది అంటే డెత్ కింద రాదు, డిసోసియేషన్. అక్కడి నుంచి వచ్చేసాడు రా వాడు. నీతో మాట్లాడిన వాడు బయట వచ్చేసాడు, వాడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు శరీరం పట్టుకుంటావేంటి? వాడు లోపల ఉండి కదలడం వల్ల నీకు శరీరం కదులుతూ ఉంది. నీకు ఇష్టపడ్డవాడు, నీతో మాట్లాడిన వాడు, నీతో అనుబంధం పెట్టుకున్నవాడు బయటకు వచ్చేసాడు. వాడు తన అనుబంధం పెట్టుకో, అది ఆత్మబంధము. కాబట్టి నువ్వు నిజంగా ఆత్మతో కలయిక ఏర్పడి ఉంటే, నువ్వు నిజంగా నిస్వార్థంగా ఆత్మగా నువ్వు ప్రేమించినప్పుడు అతడు ఎలా ఉన్నా కూడా నీ ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ నీకు ఉన్నటువంటి వ్యామోహము, నీ స్వార్థం వల్ల ఏడుస్తున్నావు తప్ప నిజాన్ని అక్కడ జరిగింది డెత్ కాదు, డిసోసియేషన్. కాబట్టి మూడు ప్రక్రియలు చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మొదటిది ఏం జరుగుతోంది, అసోసియేషన్ అయిన తర్వాత డిసోసియేషన్ కన్నా ముందు ఏం జరుగుతోంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్. తనను తాను ఎలా గుర్తిస్తున్నాడు అనే దాన్ని బట్టే అతడి జన్మ అనేది నిర్ణయించబడుతుంది. అతడి పుట్టుక కాదు, అతడి చావు కాదు. అతడి మధ్యలో ఆ శరీరంతో ఉన్న ప్రపంచంలో దేనితో అతడు తనను తాను ఎలా గుర్తిస్తున్నాడు, ఎవరితో గుర్తిస్తున్నాడు, ఏ విధంగా గుర్తిస్తున్నాడు అనే దాన్ని బట్టి అతడి యొక్క జన్మ ప్రయోజనం అనేది నెరవేరాల అవసరం లేదా అనేది అవతార పురుషుడైన మెహర్ బాబా నిర్ణయిస్తాడు. కాబట్టి ఏఐడి అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ దీనివల్ల జరుగుతోంది. ఇది మనకు అవతాడు చెప్పినటువంటి భాష. ఈ విధంగా మనం కంటిన్యూ చేసి ఎక్కడ దేవ తీసుకొచ్చాడు అవుతాడు. నెంబర్ 1 స్టోన్ అయిపోయింది, తర్వాత మెటల్ అయిపోయింది. మెటల్ నుండి కూడా ఎక్కడికి వచ్చాము, వెజిటేబుల్ కి వచ్చినాము. వెజిటేబుల్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము, మనం ఇక్కడ ఎక్కడికి వచ్చాము, మనము వెజిటేబుల్ లోనే ఉన్నాం, ఎక్కడికి పోలేదండి, వెజిటేబుల్ లోనే ఉన్నాము. కాబట్టి వెజిటేబుల్ లోనే మనం కంటిన్యూ చేస్తే ఏం చేస్తాడు. సో స్టోన్ మెటల్ గా ఉన్నప్పుడు మనం అంటే నిన్నటి నా కథల్లో నేను సంపాదించుకున్న చైతన్యం ఎంత ఉంది, స్లైటెస్ట్ ఎస్ఎంఎస్ అని చెప్పుకున్నా. ఎస్ఎంఎస్ అంటే మెసేజ్ చేయమని కాదు, ఎస్ఎంఎస్ అంటే మనకు అవతాడు అర్థమయ్యే భాష చెప్పింది. స్టోన్ మెటల్ కు ఉన్నటువంటిది కాన్షియస్ ఎంత ఉంది అంటే స్లైటెస్ట్, అత్యంత స్వల్పమైనది. ఆ తర్వాత అండి వెజిటేబుల్ వచ్చేసరికి ఎంత ఉందండి కాన్షియస్నెస్,
స్లైట్ కి వచ్చింది, స్లైటెస్ట్ నుండి స్లైట్ కి వచ్చింది, అంటే అత్యంత స్వల్పం నుండి స్వల్పమైనటువంటి చైతన్యం వరకు వికసించింది, ఇంతవరకు వచ్చింది. కాబట్టి సో మన నిన్నటి వరకు కూడా గత మెహరోపాసన వరకు మనకి విజిటేబుల్ అనేది ఎలా కంటిన్యూ అయ్యింది మనకి అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ఈ రోజు మనము సో అవతాడు చెప్పబోయేటువంటి ఆ విజిటేబుల్ కాన్షియస్ తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి ఆ కింగ్డమ్ ఏంటో అనేది మనము రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దాం. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. In order to experience these impressions, the consciousness of the soul now associates with an appropriate medium to experience these impressions of the most lost species of the vegetable form. Therefore, the consciousness of the soul thus tends the soul to identify itself with the most first species of the worm form. It must be remembered that this form of the most first species of worm form is nothing other than the consolidated mold of the impressions of the most large species of vegetable form. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. వృక్ష రూపం లేని చిట్ట చివరి జాతి యొక్క ఈ సంస్కారాలను అనుభవించడానికి ఆత్మ యొక్క చైతన్యం ఇప్పుడు తగిన మాధ్యమంతో సహచర్యం చేస్తుంది. అందువలన ఆత్మ క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో తాదాత్మ్యం చెందడానికి ముగ్గు చూపేలా ఆత్మ యొక్క చైతన్యం దోహదం చేస్తుంది. క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతి యొక్క ఈ రూపం వృక్ష రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాల అనుభవించిన మసుయే కాని వేరొక్కటి కాదు అని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. While the conscious soul thus identifies itself with the most first species of worm form, the soul realizes that it is Actually a worm and becomes worm conscious. ఎరుకగల ఆత్మ క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతితో తాదాత్మ్యం చేస్తున్నప్పుడు ఆత్మ నిజానికి తాను ఒక్క క్రిమిని అని అనుభవంతో తెలుసుకొని క్రిమి ఎరుకను పొందుతుంది. Eternal beloved Avatar మెహర్ బాబా కీ జై. రైట్ అండి. సో ఇక్కడ మనకి అవతాడు ఏం చెప్తున్నాడు, ఎలా కొనసాగిస్తున్నాడు అంటే సో గతంలో చెప్పిన ఒక లాస్ట్ లైన్ ఇంకొకసారి మనము కాస్త కొంచెం స్మరించుకుందాము. చివరి లాస్ట్ లైన్ 4th పేరాలో చెప్పిన మాట ఏంటి అంటే దీస్ ఇంప్రెషన్స్ మస్ట్ నెసెసర్లీ టు బి స్పెంట్ అండ్ ఎగ్జాస్టెడ్. అంటే ఈ సంస్కారాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ లైన్ ఆ భాష కొద్దిగా కొంచెం గ్రహిద్దామండి. మస్ట్ నెసెసర్లీ బి స్పెంట్ అండ్ ఎగ్జాస్టెడ్ అంటే ఏమవుతోంది, ఎవల్యూషన్ ప్రాసెస్ లో భాగంగా స్టోన్ మెటల్ వెజిటేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింగ్డమ్కి వెళ్ళే టైంలో అవతాడు మరొకసారి రిపీట్ చేస్తున్నాడు. ఇవి ఖచ్చితంగా ఎందుకంటే అవసరంగా ఖచ్చితంగా అనుభవించి తీరవలసినటువంటివి, ఖర్చు పెట్టవలసినవి. సో ఇప్పుడు ఏం జరుగుతోంది నెక్స్ట్ అన్నప్పుడు నెక్స్ట్ ఇంకో కింగ్డమ్ కి వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కనెక్ట్ చేసుకున్నప్పుడు రాతి నుండి లోహానికి, లోహం నుండి వృక్షానికి, వృక్షా నుండి ఇప్పుడు క్రిమి కీటకాలకి. ఎందుకంటే ఇంతకు ముందు మనకి కాస్త అవగాహన ఉంది కాబట్టి సో మనకి వార్మ్స్ రెప్టైల్స్ ఎంత ఉందండి మనకి కాన్షియస్నెస్ మనకి మోర్ అన్నయ్య. మోర్ WRM కొద్దిగా వర్డ్ తీసుకుంటే SMS VS తర్వాత మనకి WRM అంటే వార్మ్స్ రెప్టైల్స్. ఇట్ హ్యాస్ మోర్ కాన్షియస్నెస్. ఆ మోర్ అనేది వల్ల ఏంటి ప్రయోజనం అనేది చూద్దాం. అవతాడు ఏం చెప్పబోతున్నాడు అనేది కొంచెం ఫీడ్బ్యాక్ పెట్టుకుందాం. ఇప్పుడు అవతాడు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే వృక్ష రూపంలో చిట్ట చివరి జాతి యొక్క ఈ సంస్కారాలు అనుభవించడానికి ఆత్మ యొక్క చైతన్యం ఇప్పుడు తగిన మాధ్యమంతో సహచర్యం చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకుందాం, ఎందుకంటే మోస్ట్ లాస్ట్ ని బట్టి మోస్ట్ ఫస్ట్ వస్తుంది. ఈ 3 పదాలు అనేది కూడా కొద్దిగా క్యారీ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటది, సో మనకి మోస్ట్ ఫస్ట్, మోస్ట్ నెక్స్ట్, మోస్ట్ లాస్ట్, ఇదొక సెట్ ఆఫ్ వర్డ్స్. ఇంకోటి తీసుకుంటే మోస్ట్ క్రాస్,
తర్వాత ఏంటండి? మోస్ట్ గ్రాస్, ఇంకోటి ఏంటి తర్వాత? మోస్ట్ ఫైనైట్ అండ్ మోస్ట్ ఒరిజినల్. సో మనకి 2 సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అన్నప్పుడు మోస్ట్ ఫస్ట్, మోస్ట్ నెక్స్ట్, మోస్ట్ లాస్ట్. కాబట్టి నీకు మోస్ట్ ఫస్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మోస్ట్ లాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అదే చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. అంటే ఏం జరిగింది అంటే మోస్ట్ లాస్ట్ కి సంబంధించినంత వరకు నాకు ఎక్కడున్నాను? వృక్షంలో ఉన్నాను. కాబట్టి ఆ వృక్షానికి సంబంధించినంత వరకు అసోసియేట్ అయిన తర్వాత వృక్షంగా నేను ఎంత వరకు నన్ను నేను ఎన్ని వృక్షాలతో నేను ఐడెంటిఫై అవ్వాలి, ఎంత సంస్కారాలను పెంచుకోవాలి, ఎటువంటి కాన్షియస్నెస్ అనేది వికసింప చేసుకోవాలి అనేది పూర్తిగా అక్కడ కంప్లీట్ గా పూర్తి అయితే తప్ప నేను ఇంకో కింగ్డమ్ కి రాలేను. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను ఇప్పుడు రాబోయేటువంటి ఒక వామ్స్ తోను అంటే క్రిమి కీటకాలుగాను నేను శరీరంతో అంటే ఒక కలయిక ఏర్పడడానికన్నా ముందు ఆ విధంగా కలయిక ఏర్పడేలా చేసేది ఏంటి? ఎటువంటి యొక్క చైతన్యం అన్నప్పుడు అది గతంలో నేను అనుభవించినటువంటి సంస్కారాలను బట్టే ఉంటుంది. సో నేను గతంలో అనుభవించిన సంస్కారాలు దేనికి సంబంధించింది? వృక్షానికి సంబంధించింది. కాబట్టి అది పూర్తి అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ కింగ్డమ్ లోకి వచ్చేలా చేస్తుంది ఆ సంస్కారాలు. కాబట్టి అందువలన ఆత్మ క్రిమి కీటకంలోని మొట్టమొదటి జాతితో తాదాత్మ్యత అంటే ఐడెంటిఫికేషన్ చెందడానికి మొగ్గు చూపేలా ఆత్మ యొక్క చైతన్యం దోహదం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు స్టోన్ మెటల్ నుండి వెజిటేబుల్ కి వెళ్ళాలి అన్నప్పుడు నేను సాధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి? ఒక్కసారి కాస్త విచారణ చేద్దాం. నిన్నటి నా కథని విచారణ చేస్తే ఇప్పుడు వెజిటేబుల్ కాన్షియస్ అంటే వెజిటేబుల్ గా ఫామ్ తీసుకోవాలి, వెజిటేబుల్ గా నేను ఒక అసోసియేట్ అయ్యి ఐడెంటిఫై డిసోసియేట్ అవ్వాలి అంటే నాకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? నాకు ఎలిజిబిలిటీ ఏంటి? ఏదంటే కాన్షియస్నెస్. ఒక పర్టికులర్ కాన్షియస్నెస్ ఉంటే తప్ప నాకు పర్టికులర్ కింగ్డమ్కి వెళ్ళలేను. కాబట్టి సో నేను ఒక స్లైటెస్ట్ నుండి స్లైట్ కాన్షియస్ వస్తే తప్ప, సంపాదించుకుంటే తప్ప, స్లైటెస్ట్ అనేది పూర్తయితే తప్ప నాకు స్లైట్ కాన్షియస్ రాదు. స్లైట్ కాన్షియస్ రానంత వరకు నేను ఆ కింగ్డమ్కి వెళ్ళడం అనేది సాధ్యపడదు. కాబట్టి అదే విధంగా ఇప్పుడు నేను మోర్ కాన్షియస్నెస్ అనేది పొందాలి అంటే నాకున్న ఎలిజిబిలిటీ ఏం కావాలి? ఐ వాంట్ స్లైట్ కాన్షియస్నెస్. నాకు స్లైటెస్ట్ ఉంటే సరిపోదు. స్లైటెస్ట్ ఉంటే నేను వెజిటేబుల్ కి వెళ్తాను తప్పి వామ్స్ రెప్టైల్స్ కి వెళ్ళను. కాబట్టి నేను వామ్స్ రెప్టైల్స్ అసోసియేట్ అవ్వాలన్నా, వామ్స్ రెప్టైల్స్ తో నేను ఐడెంటిఫై అవ్వాలన్నా, వామ్స్ రెప్టైల్స్ నుండి నేను డిసోసియేట్ అవ్వాలన్నా కూడా నాకు ఎటువంటి ఎలిజిబిలిటీ కావాలి, ఎటువంటి కాన్షియస్ నాకు ఉండాలి అంటే ఐ నీడ్ స్లైట్ కాన్షియస్నెస్. నాకు స్లైట్ ఉంటే తప్ప నేను వెజిటేబుల్ లకు వామ్స్ రెప్టైల్స్ తో నేను అసోసియేట్ కాలేను. ఇదే చెప్తున్నాడు అవుతాడు, దోహదం చేస్తుంది. కాబట్టి క్రిమి రూపంలోని మొట్టమొదటి జాతి యొక్క ఈ రూపము వృక్ష రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలు ఘనీభవించిన మూసే తప్ప వేరొకటి లేదు. అది మనకి ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉన్నాడు అవుతాడు. అంటే మోస్ట్ లాస్ట్ ఏదైతే సంస్కారాల యొక్క ఘనీభవించినటువంటి మూస స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఆ మోసే అంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇప్పటి నా కథతో? హరిప్రసాద్ అనేటువంటి శరీరంతో అసోసియేట్ అయినటువంటి నేను ఇది దేనికి ఘనీభవించినటువంటి సంస్కారాలు మూస అంటే నాకు గత జన్మదే. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, నేను అనుభవించేటువంటి సంస్కారాలు కానీ, నేను ప్రోగు చేసుకున్న సంస్కారాలు కానీ, లేకపోతే నేను ఖర్చు పెట్టే సంస్కారాలు ఇవంతా కూడా ఎక్కువగా మోల్డ్ అయినది ఏంది అంటే ఎన్నో జన్మలు అవసరం లేదు. అవుతాడు చెప్తున్నాడు మోస్ట్ లాస్ట్ అంటే నాకు గత జన్మ బట్టే నిజానికి చాలా వరకు ఇప్పుడు నాకు అలాగే కనెక్ట్ అయ్యింది. వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. అదే విధంగా ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే, అందుకే మధ్యలో మనకి కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. ఎవల్యూషన్ ప్రాసెస్ కి అంటే నిన్నటి నా కథకి జరుగుతున్న ఇప్పటి నా కథకి కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. కనెక్ట్ చేసుకున్నప్పుడు శ్రద్ధతో ఆలకిస్తే కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఏం జరుగుతోంది అక్కడ? పూర్తిగా దానికి సంబంధించినటువంటి మోస తప్ప మరి ఏది కాదు. కాబట్టి మోస్ట్ లాస్ట్ లో వెజిటేబుల్ లో ఉన్నప్పుడు మోస్ట్ లాస్ట్ ఏదైతే నేను విడిచిపెట్టాను చివరిగా దానికి సంబంధించినటువంటి సంస్కారాల మోసయ్యే నేను ఇప్పుడు అసోసియేట్ అవ్వబోయేటువంటి వామ్స్ రెప్టైల్స్. కాబట్టి వైల్ ద కాన్షియస్ సోల్ దస్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ వామ్ ఫామ్, the soul realizes that it is actually a worm and becomes worm consciousness. అర్థమైపోయింది కదండి, మనకి క్లియర్ గా చెప్తూనే ఉన్నాడు అవుతాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ కింగ్డమ్ సంబంధించినంత వరకు మోస్ట్ ఫస్ట్ కి వచ్చేసరికి ఏం చేస్తుంది? ఆ సంస్కారాలు ఏం చేస్తుంది అన్నప్పుడు నేను రాతిగా ఉన్నప్పుడు నేను రాయినే,
లోహంగా ఉన్నప్పుడు ఎటువంటి ఐడెంటిఫికేషన్? నేను రాతినే. వృక్షంలోకి వచ్చినప్పుడు అసోసియేట్ అయిన తర్వాత డిసోసియేషన్ కన్నా ముందు నా ఐడెంటిఫికేషన్ ఎలా ఉంది అన్నప్పుడు నేను వృక్షాన్ని. అదే విధంగా వామ్స్ రెప్టైల్కి వచ్చేసరికి నేను పురుగుని, నేను పురుగు తప్ప ఏది కాదు అనే విధంగా ఐడెంటిఫికేషన్. కానీ దీనిని ఫాల్స్ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి లేదు. అది కొద్దిగా కాస్త శ్రద్ధతో ఆలకిద్దాం. ఇక్కడ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా అవతాడు ఫాల్స్ అనే పదం వాడటం లేదు. ఎందుకంటే ఎక్కడ వాడటం లేదు, కానీ మనిషికి వాడుతున్నాడు. మానవుడికి మాత్రం నిన్ను నువ్వు నీకు ఒక తల్లిదండ్రులతోనూ భార్య బిడ్డలతోనూ బంధుమిత్రులతోనూ నిన్ను నువ్వు ఇలా ఐడెంటిఫై అయ్యావంటే మాత్రం ఎస్, దట్ ఈస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్. నిజానికి నువ్వు ఆత్మకి చెందిన వాడివే తప్ప నువ్వు ఎవరికి చెందిన వాడివి కాదు. నీకు ఏదైనా వాళ్ళకి చెందింది ఏదైనా ఉంది అంటే అది నీ శరీరం మాత్రమే. ఆత్మగా నువ్వు పరమాత్మకి చెందిన వాడివి. దిస్ ఇస్ ద రియల్ ఐడెంటిఫికేషన్. ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు కూడా ఈ శరీరం ద్వారా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ శరీరం అనేది నా తల్లిదండ్రులను వచ్చింది కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి సంబంధాలే నాకు లోకోపాసనంలో ఉంది. కానీ ఆత్మకి సంబంధించినంత వరకు ఎవరితో ఐడెంటిఫై అవుతావు? ఈ ఇక్కడ ఉండేటువంటి లోకంలో ఎవరితో ఐడెంటిఫై కాలేవు. లోకానికి అధిపతి అయినటువంటి వాడు, లోకానికి అతీతమైనటువంటి లోకేశుడైనటువంటి పరమాత్మకి ఐడెంటిఫై అవుతుంది నీ ఆత్మ అనేది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అంటున్నాడు అవుతాడు. కానీ ఎవల్యూషన్ ప్రాసెస్ లో మాత్రము ఎవరిని పల్లెత్తి మాట అనటం లేదు అవుతాడు. కాబట్టి అదంతా కూడా ఐడెంటిఫికేషన్. ఎందుకంటే అక్కడ ఆ విధంగా ఐడెంటిఫై అవడం అనేది నెససరీ అన్నెసెసరీ అండి? అవసరం అన్నయ్య. అరుణ ఇంకొకసారి. అన్ని ఐడెంటిఫికేషన్ అనేది ఎవల్యూషన్ ఫామ్ లో అవసరం అన్నయ్య. అక్కడ అవసరము, ఇక్కడికి వచ్చేసరికి రీఇన్కార్నేషన్ వచ్చేసరికి అవసరం అన్నయ్య. అనవసరము, అన్నెసెసరీ. ఇది ఇంతవరకు మనకు అవుతాడు క్లారిటీగా చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా క్లారిటీగా అందుకుంటున్నాం. కాబట్టి సో తర్వాత అవుతాడు విషయాలు ఏం చెప్పబోతున్నాడు అనేది తర్వాత మెహరోపాసనంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్ ఉందండి? ఏమన్నా అడిగి క్లారిఫికేషన్ చేసుకోవాల్సింది, చెప్పి క్లారిఫై చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే? ఓకే డన్ అండి. సో ఏం లేదు కాబట్టి క్లారిఫికేషన్ అయితే మనం నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాము. సో ఆల్రెడీ మీకు సెషన్ షెడ్యూల్ తెలుసు కాబట్టి మనం కంటిన్యూ చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకనిగా మెహరు సన్నిధిలో. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగా మెహరు సన్నిధిలో. ప్రేమావతారుడు మెహరుడు, ప్రేమావతారుడు మెహరుడు. ప్రేమను పంచే ప్రియతముడు, యాచింపుమురా. యాచించకు ధనధాన్యాలు, యాచించకు ఏ సుఖభోగాలు. యాచించకు ఏ ధనధాన్యాలు, యాచించకు ఏ సుఖభోగాలు. అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అస్థిరమైనవి ఐహిక వాంఛలు. అతులితమైనది అతని ప్రేమ, అతులితమైనది అతని ప్రేమ. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగా మెహరు సన్నిధిలో. కరువైపోయెను కలిలో ప్రేమ, కలుషితమాయెను ఈ నరసీమ.
కరువైపోయెను కలిలో ప్రేమ, కలుషితమాయెను ఈ నరసీమ. జగతికి జాగృతి చేసిన ప్రేమ, జగతికి జాగృతి చేసిన ప్రేమ, జనులను బ్రోచిన ఆతని ప్రేమ, జనులను బ్రోచిన ఆతని ప్రేమ. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగా మెహరు సన్నిధిలో. రాతిని నాతిగా చేసిన ప్రేమ, గీతను దాత్రికి వసగిన ప్రేమ. రాతిని నాతిగా చేసిన ప్రేమ, గీతను దాత్రికి వసగిన ప్రేమ. జాతి సమైక్యత చాటిన ప్రేమ, జాతి సమైక్యత చాటిన ప్రేమ. మస్తుల గతులను మార్చిన ప్రేమ, మస్తుల గతులను మార్చిన ప్రేమ. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగా మెహరు సన్నిధిలో. ప్రేమావతారుడు మేహరుడు, ప్రేమావతారుడు మేహరుడు, ప్రేమను పంచే ప్రియతముడు. యాచింపుమురా శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ మనకు అవతార పురుషుడు ఈ గీత గురించి మనకి ఏం చెప్తున్నారంటే, మనము అవతార పురుషుని దగ్గర ఏం యాచించాలి అంటే ప్రేమను యాచించాలి. ఎప్పుడు నువ్వు యాచకునిగా నాకు ఐహిక వాంఛలు యాచించకు, ప్రేమను యాచించు. ప్రేమావతారుడు మేహరుడు, మన ప్రేమావతారుడు మనకు ప్రేమను పంచడానికే ఉన్నాడు. అందుకని మనము ప్రేమను ఎప్పుడు యాచించాలి భగవంతుని దగ్గర. మళ్ళీ పల్లవి వస్తే, చరణంకి వస్తే, యాచించకు ఏ ధనధాన్యాలు, యాచించకు ఏ సుఖభోగాలు. మనము ఈ సుఖభోగాలు, ఈ ఈ భౌతిక శరీరానికి ఉపయోగపడేటువంటి ఏదే కానీ, మరియు ఈ సుఖభోగాలు కూడా ఏమి పొందినా కూడా అది పాపం చేత మనము ఈ పుణ్యం చేత సుఖము, పాపం చేత దుఃఖము ఏం పొందినా కూడా దానికి మనకి రిజల్ట్ ఏమని చెప్పాడు భగవంతుడు అంటే, మనము ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ మరి ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో అని చెప్పిండాడు. మనము మనకి ఏం పొందాలి? జ్ఞానము చేత మోక్షాన్ని పొందాలి తప్ప ఈ సుఖం, పాపం చేత దుఃఖము, పుణ్యం చేత సుఖము పొందిన కూడా అది మనము అసత్యాన్ని అనుభవిస్తాము. మరియు మరి షాడో ఒక ఎక్స్పీరియన్స్ ని పొందుతామే కానీ దాని నుండి మనకు ఏమి యూజ్ లేదు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అస్థిరమైనవి మీ ఐహిక వాంఛలు అంటే స్థిరంగా ఉండవు. మన వాంఛలు, మన కోరికలు అనేది ఒక కోరికనికి ఇంకొక కోరిక అంటుపట్టుకొని ఉంటుంది. మన కోరికలకి ఎప్పుడు అంతు లేదు, అంటే స్థిరంగా ఉండదు. అందుకే బాబా కోరితే ఒకే కోరిక కోరు, అది నువ్వే బాబా భగవంతుడు ఒక్కడే కావాలి, భగవంతుడు మాత్రమే కావాలి అని ఒక కోరిక మాత్రమే కోరాలి. అందుకని అది స్థిరంగా ఉండదు, అస్థిరమైనది మీ వాంఛలు. అతులితమైనది అతని ప్రేమ. అతని ప్రేమ ఎలాంటిదంటే అతులితమైనది, దాన్ని లెక్కించలేమన్నమాట. అలాంటి ప్రేమ ప్రియతముని ప్రేమ. కరువైపోయేను కలిలో ప్రేమ, కలుషితమాయను ఈ నరసీమ. అంటే కరువైపోయేను ఈ కలిలో, ఈ కలియుగంలో ఈ ప్రేమ అనేది మన
అసత్యపు ప్రేమ అంటే అనుకునే ప్రేమ కలుషితంగా మారిపోయింది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. అందుకని భగవంతుడు జగత్తుకి జాగృతి చేసిన ప్రేమ. అప్పుడు కలుషితమైనప్పుడు ఈ కలియుగంలో భగవంతుడు అవతరించి మనకు జాగృతి కల్పిండారు ఆ ప్రేమతోటి. అంటే బాబా చెప్పినట్టు ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అన్నట్టు మనల్ని జాగృతి చేసింది ప్రేతముని ప్రేమ. మరియు జనులను బ్రోచిన అతని ప్రేమ, మన ప్రేతముని ప్రేమ. మరియు రాతిని నాతిగా చేసిన ప్రేమ, గీతను దాత్రికి వసగిన ప్రేమ. మనము రామావతారం తీసుకుంటే అప్పుడు అహల్య రాతి చైతన్యంలో ఉన్నటువంటి అహల్యను మనిషిగా మార్చింది మన రామావతారంలో. మన ప్రేమ అటువంటి ప్రేమ. మరియు గీతను దాత్రికి వసగిన ప్రేమ, భగవద్గీతను కృష్ణావతారంలో ఈ సృష్టికి అందించిన ప్రేమ. అది కూడా జనులను జాగృతి చేయడానికి అప్పుడు కృష్ణావతారంలో మనకు అందించిన ప్రేమ. మరియు జాతి సమైక్యత చాటిన ప్రేమ అంటే మనము ఇప్పుడు అవతార్ మెహర్ బాబా అవతారంలో తీసుకుంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ చేసిండారు బాబా. జాతి సమైక్యత అంతా సమానంగా కలిపిండారు బాబా, అది తీసుకోవచ్చు. మరియు మస్తుల గతులను మార్చిన ప్రేమ. మనము మస్తులు మెహరాబాద్ లో చూసుకుంటే మహమ్మద్ మస్త్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ మస్తుని భగవంతునిలో బాబా భగవంత్ ఐక్యం పొందిండాడు అనమాట మహమ్మద్ మస్తు. భగవంత్ అవతార్ మెహర్ బాబా ప్రేమ అలాంటిది. మస్తుల వాళ్ళ గతి ఎలా ఉంటుందంటే వాళ్ళ గతి కూడా మార్చిండే ప్రేమ అంటూ ఈ సాంగ్ ద్వారా బాబా ప్రియతముని ప్రేమ ఎలాంటిది, ఆదుకునే ప్రేమ ఎలాంటిది అని ఈ సాంగ్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। मेहर बाबा, 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 मेहर बाबा,
मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌనానంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌనానంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమతో శోభిలతి నత్య స్వరూపం నిరుపమతో శోభిలసిన సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ్యా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం నీ శరణమూలే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాగా జీవిత పరమావధి
అది నీ సన్నిధి కాగా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదికై కోరా శాశ్వత మౌని తరిరా నీరా మానస చోరా మదికై కోరా శాశ్వత మౌని తరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసును నీకు ఆరతి చేశాము నేడు మౌన స్వరూప ఆరతి చేశాము నేడు మౌన స్వరూప మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే జై బాబా జై మెహరు బాబా 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 మెహర్ బాబా की जय मेहर बाबा 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 की जय जय बाबा जय मेहर बाबा 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 शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అవతార్ చెప్పేటువంటి మరికొన్ని మాటల్ని తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించిన సంస్కారాన్ని కూడా సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.